నమస్కారం. వీటీవీకి స్వాగతం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన అతిథితో ఉన్నాము. వారెవరో కాదండి, తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పాటలతో, ఫోక్ సాంగ్స్తో ఎంతో మ్యూజిక్ అందించి, తన గళాన్ని అందించి, తన ఉద్యమంలో పోరాడి, ఉద్యమాన్ని తెలంగాణ రావడానికి ఎంతో ప్రోద్బలం పరిచారు. అలాంటి విష్ణు కిషోర్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారు అనేక విషయాలను ఈరోజు వారు మనతో పంచుకోబోతున్నారు. యాక్చువల్గా వారి జీవితంలో వారు ఒక హీరో కావాలనుకున్నారు, కానీ వారి జీవితము మ్యూజిక్ వైపు మలుపు తిప్పింది. మ్యూజిక్ అవుదామనుకున్నారు, కానీ మ్యూజిక్ నుండి ఉద్యమంలోనికి మలుపు తిప్పింది. ఇలా ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తను మాత్రం స్టాండర్డ్గా నిలబడి కళాకారుల కోసం విపరీతమైన పోరాటము ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతోమంది కళాకారులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వారిని మభ్యపెట్టిన కేసీఆర్ పైన ప్రతిరోజు ఆయన ఏదో ఒక ఛానల్లో తన వ్యాఖ్యల్ని వినిపిస్తూనే ఉన్నారు. అయినా సరే ఇప్పటికీ కూడా తనకంటూ ఒక స్థాయి కలగాలి అంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా ఎంతో కష్టాన్ని నష్టాన్ని ఓర్చుకుంటూ వస్తుంటారు. అందులో మన విష్ణు కిషోర్ గారు కూడా ముఖ్య పాత్ర వహిస్తున్నారు. ఎందుకంటే తను చాలా ఎంత బర్నింగ్గా ఉన్నారు అంటే తనకు జరిగిన అన్యాయాన్ని తన సన్నిహితులే ఎక్కువ మంది కూడా తను నమ్మి మోసపోవడం జరిగింది. నమ్మిన వారితోనే అంటే ఒక తూటాలాగా తన గుండెల్లో గుణపాల్లాగా గుచ్చుతూ తనని ఇప్పటికీ అణిచివేయాలని ఎంతోమంది ప్రయత్నిస్తున్నా అంటే పులి ఒక అడుగు వెనక్కేస్తే 10 అడుగులు ముందుకు వేస్తుందన్నట్లుగా విష్ణు కిషోర్ గారు ముందుకు వెళ్తూనే ఉన్నారు. కళాకారుల కోసమే కాకుండా ఇప్పుడు విద్య ఉద్యోగాల కోసం కూడా ఆయన ప్రజల్లో ఆయన మమేకమై ప్రజల కోసం సేవ చేయాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన ముందడుగులు వేస్తున్నారు. ఈరోజు వారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ఇంకా అనేక విషయాలు మనం తెలుసుకుందాము. మరి ఇప్పుడు వారు మన స్టూడియోలో ఉన్నారు. వారికి వెల్కమ్ చెప్దాం. నమస్కారం సార్. నమస్తే మేడం. ఈరోజు మిమ్మల్ని మా స్టూడియోలో చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా మీ బాల్యము, మీ తల్లిదండ్రులు మీకు ఎక్కడ ఎలా గడిచింది సార్? అంటే నాది వాస్తవానికి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల్ సుర్బిర్యాల్ అనే ఒక చిన్న పల్లెటూరు. ఓకే. అక్కడ నేను పుట్టా. అక్కడ నుండి అంటే ఇక్కడ ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంటున్నారా? నేను హైదరాబాద్లో ఉంటాను. అంటే మీరు ముందుగా ఇండస్ట్రీకి రావడం ఒక హీరో అవుదామని వచ్చారని విన్నాము. మరి ఎలా మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు? అంటే హీరోకి మ్యూజిక్కి అస్సలు సంబంధం ఉండదు, ఆకాశానికి నేలకి ఉన్నంత సంబంధం ఉండదు. అలాంటిది మీరు ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్గా ఇన్ని వేల పాటలు రాయడం ఏంటి? అసలు మీ హీరో అవుదాం అనుకున్న కళ ఏమైంది? అసలు మీరు ముందు హీరో అవుదాం అని అనుకున్నారా? హీరో కన్నా ముందు ఇంకేమైనా అవుదాం అనుకున్నారా? యాక్చువల్లీ అంటే హీరో కావాలని వచ్చాను వాస్తవానికి. వచ్చిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో వచ్చి ఒక అన్నపూర్ణ ఫిల్మ్ యాక్టింగ్ కోచింగ్ సెంటర్ అని ఉండేది. దాంట్లో నేను కోచింగ్ తీసుకున్న తర్వాత చాలా రోజులు ప్రయత్నాలు చేయడం జరిగింది. కొన్ని సినిమాలలో కూడా చిన్న చిన్న క్యారెక్టర్లు చేశాను. చేసిన తర్వాత ఇది కాదు, ఎందుకంటే అప్పుడు అంత హైట్, నాగార్జున గారి సినిమాలు ఇద్దరిద్దరి దాంట్లో పిట్టా లొట్టి కొట్ట అనే పాటలు కూడా ఉన్నాను. అయితే రమ్యకృష్ణ గారు హీరోయిన్ అప్పుడు ఒక సాంగ్ మీద ఇది కాదు, పొట్టెగాళ్ళంతా చిన్న వాళ్ళంతా హీరోలు అయ్యే అవకాశం లేదు, కొంచెం హైట్ ఉండాలా, హైట్ ఉంటేనే హీరో అనేటటువంటి ఒక ఫీలింగ్ ఉండే. ఆ తర్వాత ఇట్లా కాదు, నేను ఆల్రెడీ బేసిక్గా గాయకుని, చిన్నప్పటి నుంచి నేను పాటలు పాడేది అలవాటు. ఆల్రెడీ సంగీతం తర్వాత నేర్చుకున్నాను. అంటే చిన్నప్పటి నుంచి పాడేది. తర్వాత కోటిలో త్యాగరాయ మ్యూజిక్ కాలేజీలో ఆల్రెడీ నేర్చుకున్న మ్యూజిక్ హిందుస్థానీ ఒకళ్ళు నేర్చుకున్న తర్వాత సరే అంతకన్నా ముందే నేను ఆల్రెడీ పాటలు చేస్తూ ఆల్రెడీ సంగీతం చేసినా కానీ నేను మా గురుగారి పేరు వేసేది. నేను పెద్దగా నాకు ఇంట్రెస్ట్ లేదు, ఏది దాని మీద నా కాన్సన్ట్రేషన్ అంతా కూడా హీరో మీద ఉంది. ఆ తర్వాత కొంతకాలానికి ఇది కాదు, మనం హీరో కాలేము ఇప్పుడే, దాని తర్వాత భవిష్యత్తులో ఏమన్నా ఉంటే చూద్దాం, కానీ ఇప్పుడైతే మనం సంగీతం చేసుకుంటే బెటర్ ఏమో అనే ఆలోచనతో నేను ఆల్రెడీ సంగీతం మొదలెట్టాను. అప్పుడు 1993లో అప్పుడు సంవత్సరానికి ఒక్కటే ఆల్బమ్ చేసేది, క్యాసెట్. దాని అప్పుడు క్యాసెట్ అనేది రీల్ లాగా ఉండేది. ఒకటే క్యాసెట్ చేస్తాను. అంటే ఒకటే క్యాసెట్ 1 year ఒకటే 8 పాటలు మాత్రమే. ఎందుకు అంత లాంగ్ డ్యూరేషన్? అంటే ఇచ్చేవాళ్ళు, అంటే అవకాశాలు రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవకాశాలు రావు. 1 year కోటి వచ్చేది, ఆ తర్వాత 6 months కోటి వచ్చింది, ఆ తర్వాత 3 months కోటి జనరేట్ చేశాను, ఆ తర్వాత 1 month కోటి,
1 మంత్ పోయి ఆల్మోస్ట్ తెలంగాణ ఉద్యమం వచ్చింది. నెలకు 4 ఆల్బమ్స్ 24 అవర్స్ రికార్డింగ్ థియేటర్లో ఉండి 4 ఆల్బమ్స్ నుంచి టోటల్ ఒక 6,000 పాటలకు సంగీతం ఇచ్చాను. చాలా అద్భుతమైన పాటలు, తెలంగాణ ఉద్యమం పాటలు. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర, ఉద్యమం ఎంతుందో మీ పాటల పాత్ర కూడా అంతే ఉంది. ఎందుకంటే ప్రజల్లో మీ మ్యూజిక్, మీ గొంతు అవన్నీ కూడా పాట రూపంలో ఉండడం వల్లే ప్రతి ఒక్కరికి కూడా ఊపు రావడం జరిగింది. మరి అంత ఉద్యమం కోసం మీరు అంత పోరాడిన తర్వాత కూడా ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో మరి ప్రతి ఛానల్లో ప్రభుత్వం పైన ఎందుకు వైరల్ అవుతున్నారు? అంటే అది యాక్చువల్లీ నేను ఉద్యమం వైపు రావడమే దురదృష్టం వాస్తవం చెప్పాలంటే. నేను మ్యూజిక్ డైరెక్టర్ను, కానీ సినిమాలు చేసుకుంటూ పోయి ఉంటే ఒక 50 సినిమాలు 100 సినిమాలు చేసేవాడిని నేను ఉద్యమంలో లేకుండా. నేను దురదృష్టవశాత్తును నేను ఒక నరసింహస్వామి క్యాసెట్ అని ఒకటి చేశాను. నేను అది చాలా మంచి పాటలు చేశాను. చేస్తే నాకు ఈ మధ్యలో నీకు ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది యాంకర్ స్వేచ్ఛ అని, ఆల్రెడీ మొన్న సూసైడ్ చేసుకుంది ఆ అమ్మాయి. వాళ్ళు ప్రొడ్యూసర్లు అనమాట. నేను వాళ్ళ దగ్గరికి, వాళ్ళకు ఒక షాప్ ఉంటుంది, పుస్తకాల షాప్. స్వేచ్ఛ వాళ్ళకు వాళ్ళ ఫాదర్కు శంకరన్న శ్రీదేవక్కకు ఉంటుంది. వాళ్ళ దగ్గరికి పోతే మనం చాలా బాగుంది మ్యూజిక్, మనం ఒక ఆల్బమ్ చేద్దామని అడిగారని. అడిగితే ఇదేదో బాగానే ఉంది కదా, అసలు చేద్దామని అనుకున్నాను. అనుకున్న తర్వాత ఎవరి చేద్దాం అనే దాంట్లో గోరేటి వెంకన్న పాటలు చేద్దామా అని అడిగారన్న. చేద్దామనే సరికి ఆయన కూడా రావడము, వెంకన్న ఆయన కూడా పాటలు ఇవ్వడము. ఒక 3-4 months నేను ఆల్రెడీ వర్క్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి గోరేటి వెంకన్నను కూర్చోబెట్టుకుని రాపిచ్చి ఒక 14 పాటలు రాపిచ్చేసి 14 పాటలు రేలపూతలు, వరదగూడు, చిన్న గిరిమల్లెలు అని 4 ఆల్బమ్స్ వచ్చినాయి. 3 ఆల్బమ్స్ వచ్చి 4 ఆల్బమ్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత అక్కడ నుంచి నా సంగీతం అద్భుతంగా ఉన్నది అని ఈ ఉద్యమ నేపథ్యం ఉండేటోళ్ళంతా నా ఎంట పడ్డారు. గోరటి వెంకన్న కూడా ఉద్యమంలో ఉన్నారు. ఉద్యమం అప్పటికి పాటలు లేవు, ఆయన సినిమాలు రాస్తా ఉన్నాడు, కాస్త పాపులర్ అవుతా ఉన్నాడు. ఆ తర్వాత ఈ పాటలు చాలా విపరీతంగా పాపులర్ అయినాయి. అంటే ఆయన గోరటి వెంకన్న రాసిండు, నేను మ్యూజిక్ చేశాను. అది దాంట్లో ఒక పాట చాలా పెద్ద పాపులర్ అయింది. అప్పుడు వాగు పాట అప్పుడు ఆల్రెడీ కరువు ఉంది, 15 సంవత్సరాల కరువు ఉంది. ఆ 15 సంవత్సరాల కరువు వచ్చిన తర్వాత ఆయన రాసిన పాటకు బాగా పాపులారిటీ వచ్చింది. నాకు కూడా బాగా పేరు వచ్చింది. పేరు రాగానే ఇమీడియట్లీ నేను బిజీ అయిపోయాను. ఇక మొత్తం టోటల్గా నా ఇంట పడిండ్రు. టోటల్ అప్పుడు ఉద్యమం స్టార్ట్ అయింది 2001లో. ఆ ఉద్యమం స్టార్ట్ అయ్యేసరికి టోటల్గా పాటలు చేసుకుంటూ పోవడం. అది పాట ఏంటంటే సంతా మా ఊరి సంత, పాట పాడేటి పిల్లలు ఊటా సెలిమెల్లో, ఇట్లా ఇద్దరం విడిపోతే భూమి బద్దలు అవుతుందా, జబ్బకు సంచి చేతుల జెండా జాతర బోధమా, ఇట్లా చాలా పాటలు, చాలా పాటలు ఫేమస్. అయితే ఫస్ట్ వాగు ఎండిపార బాగా ఫేమస్ అయింది. ఆ వాగు ఎండిపార ఎట్లా ఉంటుందంటే, వాగు ఎండిపాయరో పెదవాగు తడి పెగు ఎండి పాయరా, అందాల దుందుబి అలచంద్రవంక జలమెరుపు తీగా తడి పరుపు బండ ఆరుగాలం పారెవాగుల నీరు చుక్క లేకపోయే వాగు ఎండి పాయరో, పెదవాగు తడి పెగు ఎండి పాయరా, గంతులేసిన ఇసుక తీరం గరుకు నేలైపోయినాది, దుంకి ఈదిన కయ్యలల్లా కంపసెట్లే ములిసినాయి, గాలి కూగే రెల్లు పొదల జీవులెండిపోయినాయి, వాగు ఎండి పాయరో ఓ పెదవాగు తడి పెగు ఎండి పాయరా, సిరసింగులు పైకి దోపి వార కొంగుల నడుము సుట్టి సౌడు సున్నం మరుగబెట్టి మైల బట్టలు సలువ చేసే సాకిరేవుల సవ్వడేది పరుపు బండల దరువులేవి, వగు ఎండి పాయరు
చాలా ఫేమస్ చాలా అయిపోయింది. చాలా ఫేమస్ మీనింగ్ఫుల్ గా ఉంది. కాగానే అంటే నాకు చెప్పండి. విపరీతమైనటువంటి అవకాశాలు రావడం మొదలెట్టినాయి. ఇదే కదా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇటువైపు రావడము నేను చాలా చేసినటువంటి పెద్ద తప్పు అదే. ఉద్యమాల్లోకి రావడం. ఉద్యమాల్లోకి రావడమే నాకు నిజమైనటువంటి పెద్ద తప్పు. ఒక ఇక శని వెంటబడ్డట్లు లెక్క. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ప్రోద్బలంతో మీరు ఉద్యమాల్లోకి వచ్చారు? అంటే ఈ క్యాసెట్ ఏం చేసిందంటే ఏదైతే రేలపూతలు వరదగూడ కిచెన్ గిరిమల్లెలు ఉందో అది ఉద్యమం వైపు ఎట్లా నడిపించింది. ఆ పాటలు విన్న ప్రతి ఒక్క ఉద్యమకారుడు నా వెంటబడి పడేసరికి నాకు విపరీతమైనటువంటి పాటలు రావడం, నాకు చేసి నా పాటలు చేయి అనేసరికి నేను ఉద్యమానికి బాగానే కన్నా నేనేమనుకున్నానంటే సరే మనకు పాటలు వస్తున్నాయి, చేస్తున్నాము, సినిమాలు చేసుకోవచ్చు 4 రోజులు అయిన తర్వాత. ఉద్యమము ఒకవేళ తెలంగాణ వస్తే, వాస్తవానికి తెలంగాణ వస్తే బైఫర్కేషన్ అవుతుంది. బైఫర్కేషన్ అవుతే కనీసం మరాఠీ లాంటి సినిమాలు చేసుకోవచ్చు, నా కళ కూడా నెరవేరుతుంది. నేను ఆల్రెడీ హీరో కావాలనుకుంటున్నా, చిన్న సినిమాలు చేసుకోవచ్చు. అప్పటికి ఆల్రెడీ పెద్ద బడ్జెట్ సినిమాలు వచ్చేసినాయి కంప్లీట్గా. కాబట్టి పెద్ద సినిమాలు చెయ్యాలంటే, హీరోగా కావాలంటే కూడా బ్యాక్గ్రౌండ్ అన్న ఉండాలా, తల్లిదండ్రులన్న సినిమా ఇండస్ట్రీలో ఉండాలా, లేదా ఖచ్చితంగా డబ్బులు. ఏ రెండు లేనప్పుడు మనం ఆల్రెడీ హీరో కావడం సాధ్యం కాదని మనం సంగీతం వైపు వెళ్ళాం. అంతకన్నా ముందు ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో నా సినిమాకు ఓపెనింగ్ వచ్చాడు. ఆల్రెడీ నేను ప్రసాద్ ల్యాబ్ లో అంతకన్నా నా ఉద్యమం కన్నా బిఫోరే చంద్రబాబు నాయుడు గారు నా సినిమాకు ఓపెనింగ్ వచ్చాడు. మంచి పోతున్న బ్రేక్ పడి ఆల్రెడీ ఉద్యమం వైపు రావడం 14 సంవత్సరాలు పోయింది. మరి ఉద్యమం మీరు చేసిన తర్వాత మీకు తెలంగాణ ప్రభుత్వం ఏమి ఇవ్వలేదా? తెలంగాణ ప్రభుత్వము వాస్తవానికి నేను చేసిన పాటలు అనేకం పాటలు. వెనక ముందు చూసుడేంది రాజన్న ఒరే రాజన్న ఎత్తుకో తెలంగాణ, అది ఆల్రెడీ చాలా పాపులర్ సాంగ్. అది వెనక ముందు చూసుడేంది రాజన్న ఒరే రాజన్న ఎత్తుకో తెలంగాణ జెండ రాజన్న ఒరే రాజన్న. అప్పుడు కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటా ఉన్నది అది. మాయదారి కాంగ్రెసు రాజన్న ఒరే రాజన్న మాట ఇచ్చి మోసగించే రాజన్న ఒరే రాజన్న, ఒరే రాజన్న ఒరే రాజన్న ఒరే నిజామాబాదు రాజన్న ఒరే ఐలపురం రాజన్న ఒరే ఆదిలాబాదు రాజన్న ఒరే ఖమ్మంమెట్టు రాజన్న ఒరే కరీంనగర్ రాజన్న, గజ్జెలు గజ్జాలు 2 గజ్జలో రాజన్న, సేను ఎండే సెనుక ఎండే గజ్జలో రాజన్న. ఇంత అద్భుతమైన పాట ఏంటంటే ప్రతి ఒక్కరిలో ఊపునిచ్చినటువంటి పాట, నిద్రపోయే వాళ్ళని కూడా నిద్ర నుండి లేపే సాంగ్. ఆ తర్వాత వచ్చింది కూడా అసొయిదులో ఆరతి కాళ్ళ గజల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న ఇమ్మతి, అసొయిదులో ఆరతి కాళ్ళ గజల గమ్మతి అసొయిదులో ఆరతి. గోరెటి వెంకన్న ఇది వేరే రచన రాసిండ, ఇది ఆల్రెడీ గోరెటి వెంకన్న పాటలు కావాలి. అంటే పాడింది గర్జన పాడింది, ఇది గర్జన పాడిండు. వాస్తవానికి నా దురదృష్టం ఏంటంటే వాళ్ళందరూ నా పేరు చెప్పారు, నేను వాళ్ళ పేరు చెప్పే పరిస్థితి వచ్చింది నా ఇంటర్వ్యూలో. ఇప్పుడు మీరు అడుగుతారు కదా ఎందుకు చెప్పారు అంటే అది దుర్మార్గం అన్నట్టు. అంటే తెలంగాణలో ఒక సంస్కృతి ఉంది వాస్తవానికి. ఏం సంస్కృతి అంటే యాక్చువల్లీ ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళని చూసుకుంటే ఆఫీసు బాయ్ని టాలెంట్ ఉంటే డైరెక్టర్ని చేస్తారు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి కళాకారులు కావచ్చు, ఈ కొంత మేధావులు అనేటటువంటి మేధావులు డైరెక్టర్ను ఆఫీస్ బాయ్ని చేస్తారు. ఎంత తేడా ఉన్నది, చాలా తేడా ఉంది, చాలా తేడా. ఒక అంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఏ ఆఫీసులు అయినా చూడండి, తెలంగాణ తెచ్చుకుందే మన వాళ్ళు ఉన్నత స్థానానికి రావడానికి అనగదొక్కబడుతున్నారు అని. అంతే కదా, భారతదేశం కోసం అయితే బ్రిటిష్ వాళ్ళపైన ఎలా పోరాడామో మనం కూడా తెలంగాణ కోసం అలా పోరాడాం. పోరాడిన తర్వాత కూడా ఉద్యమంలో ఉన్న మీలాంటి వాళ్ళకి దిక్కు లేదంటే ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? మరి అలాంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇయల్లా నేను చెప్పిన కదా, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ఏ కళాకారుడైనా ఒక చిన్న టాలెంట్ ఉంటే ఆఫీస్ బాయ్ని డైరెక్టర్ని చేస్తారు. అవునా కదా? అవును. ఇవాళ తెలంగాణ వాళ్ళు డైరెక్టర్ని ఆఫీస్ బాయ్ చేస్తున్నారు. కానీ ఒక్కటండి, తెలంగాణ అనేది గానము లేకపోతే తెలంగాణ అనేది వచ్చేది లేదు. పాట లేకపోతే పాటల ఊపుతోని వాళ్ళ ఉత్సాహం పెంచడానికి మీరు చేసిన కృషి మామూలు కృషి. అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా, అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలు. ఎంత పెద్ద హిట్. అవును. ఇద్దరం విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇండియా పాకిస్తానోలే ఇనుప కంచబడుతుందా, రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు, మీరు పద్యం మేము పద్యం పాడితే మీరు వన్స్ మోరు కొట్టచ్చు. ఇంత అద్భుతమైన పాటలు చేస్తే అన్యాయం ఏంది? అసలు చాలా అద్భుతం, చాలా మీనింగ్ఫుల్ సాంగ్స్. అంటే
అన్ని చేసి మళ్ళీ మనల్ని మనమే అన్యాయం చేసుకోవడానికే అంటే తెచ్చుకున్నారు. వీళ్ళందరి రచయితల పేర్లు నేను చెప్పాలా, పాటలు వాడిన వాళ్ళ పేరు చెప్పాలా, నా పేరు చెప్పారు. ఎందుకు మిమ్మల్ని అంటే అంత మ్యూజిక్ ఇచ్చి అంత చేసిన మిమ్మల్ని ఎందుకు అనగదొక్కాలని చూస్తారు? అంటే టాలెంట్ ఉండొద్దు, అంటే టాలెంట్ ఉండొద్దు, ముందుకోవద్దు. ఆ టాలెంట్ నే కదా వాళ్ళు వాడుకుంది. మరి అదే కదా, అదే కదా. అంటే ఎంత దుర్మార్గులు అంటే మొన్నటి మొన్న వాస్తవానికి నేను చెప్పుకుంటూ వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏమని చెప్పినా కమిటీలు వేయండి రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే గత ప్రభుత్వమే విపరీతమైనటువంటి అన్యాయం చేసింది కళాకారులకు, మీరు దయచేసి కమిటీలు వేయండి అంటే మా కళాకారుల కమిటీలు వేసి మీరు అందులో నన్ను ఎగరగొట్టారు. కళాకారుల కోసము గతంలో ఉద్యమం తెలంగాణ కోసం పోరాడారు. తెలంగాణ నుండి విముక్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఎప్పుడైతే ఓడిపోయే కన్నా ముందు మీరు మళ్ళీ కళాకారుల కోసం భిక్షాటన చేశారు. 100%. మరి రెండు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? అదే అసలు యాక్చువల్లీ కేసీఆర్ గారు నన్ను ఇంటికి పిలిచి లైవ్ లో మాట్లాడు, టీ న్యూస్ లో లైవ్ లో మాట్లాడు, ఏమని? నీబోటి కళాకారుడు ఉండడు, అద్భుతం, అసలు ఇన్ని రోజులు ఎక్కడున్నావు అన్నా, ఎక్కడున్నావు నువ్వు అసలు? ఎస్. అయితే మాటా ముచ్చట అనే ప్రోగ్రామ్ ఉంటుంది టీ న్యూస్ లో. ఆ టీ న్యూస్ లో 280 ఎపిసోడ్లు అయ్యేదాకా నన్ను వాడుకున్నారు. 280 ఎపిసోడ్లు అయ్యేదాకా టీ న్యూస్ కు నాకు పిలవలేదు. ఎందుకోసం పిలవలేదంటే వీళ్ళంతా ఏం చేశారంటే నా దగ్గరకు వచ్చి పాటలు చేసుకున్నారు. ఈ పాటలు తీసుకుపోయి కేసీఆర్ గారికి వినిపించారు. కేసీఆర్ గారు ఏమనుకున్నారంటే ఈయననే చేసుకొచ్చాడేమో అని, అంటే మ్యూజిక్ డైరెక్టర్ విష్ణు కిషోర్ అని తెలియదు ఆయనకు. నేను ఒకవేళ మాట ముచ్చటపోతే ఇవన్నీ బయటపడతాయి కదా, ఈ దొంగలంతా దొంగతనం చేసిందంతా బయటపడుతుంది అన్న ఉద్దేశంతో 280 ఎపిసోడ్ల దాకా నన్ను మాట ముచ్చట రానివ్వలేదు. రానియకపోతే నేను ఒక రోజు ప్రెస్ క్లబ్ లో ఒక పుస్తక ఆవిష్కరణలో నేను కూడా వన్ ఆఫ్ ద గెస్ట్. అక్కడ ఆల్రెడీ యమాహేమీలు విత్ హరీష్ అన్నతో పాటు కడియాను శ్రీహరి గారు, అదేవిధంగా మన గోరెటి వెంకన్న గారు, అందేశ్రీ గారు, అదేవిధంగా శంకరన్న, ఎన్కౌంటర్ శంకరన్న, జైబోల శంకరన్న, ఇట్లా మేమందరం ఉంటే హరీష్ అన్నతో నేను హరీష్ అన్న ఏమన్నా మీ మాట ముచ్చట అనే ఒక కార్యక్రమం ఉన్నది, ఆ కార్యక్రమంలో కనీసం నన్ను ఇప్పటిదాకా మాట ముచ్చట అనే కార్యక్రమంలో 280 ఎపిసోడ్లు అయినా నన్ను విలువలేదు అంటే, అయ్యయ్యో అట్టెట్లా జరిగింది అది అని చెప్పేసి నన్ను పిలిచారు. పిలిచిన తర్వాత చెప్పిన తర్వాత పిలిచారు. అప్పటి వరకు తెలంగాణ ఉద్యమంలో ఉన్న మీ మ్యూజిక్, మీ పాటలు అన్ని వాడుకొని ఏమి తెలియదు, ఎవరికి తెలియకుండా చేసిరు. నేను పిలిస్తే తెలుస్తుందేమన్న ఉద్దేశంతో, ప్రజలకు తెలుస్తుంది, కేసీఆర్కు తెలుస్తుంది, అందరికి తెలుస్తుంది అన్న ఉద్దేశంతో నన్ను రానియకుండా కట్టేసి హరీష్ రావు చెప్పడం పట్ల నన్ను మాట ముచ్చటికి పిలిచారు. బోడమల్లన్న అన్న కార్యక్రమం వీళ్ళు చేసుకొచ్చారు. సరే, నేను ఆల్రెడీ మాట ముచ్చట పోవడం జరిగింది. 4 గంటల లైవ్ ప్రోగ్రామ్, 4 గంటలు. యాక్చువల్ అది ఉన్నది 2 గంటలు ఉన్నది, నేను తప్పకుండా మీకు పంపిస్తాను. కేసీఆర్ గారు ఏం మాట్లాడినరు, అసలు దళిత ముఖ్యమంత్రి అని నాతో కూడా అన్నటువంటి ఆ లైవ్ లో ఉంది. అది మీకు లింక్ పంపిస్తాను. ఆ వాయిస్ కూడా మీరు తీసి ప్లే చేయొచ్చు. తెలంగాణ వస్తే దళితులనే ముఖ్యమంత్రులు చేస్తా అన్నారు. ముఖ్యమంత్రులు ఎలా అయిన తర్వాత వాళ్ళు కొట్టుకుంటారు. అయితే ఆయన ఇని నాది ఈ పాటలన్నీ నువ్వా చేసిందని లైవ్కి వచ్చాడు. లైవ్కి వచ్చి నాతోని 13 నిమిషాలు మాట్లాడాడు లైవ్ లో. పీక్ స్థాయికి వెళ్ళిపోయింది. అప్పుడు 13 నిమిషాలు మాట్లాడారు చాలా విషయాలు. అదే నేను మీకు పంపిస్తాను, లింక్ పంపిస్తాను. అది ఏం చెప్పాడంటే, అసలు ఇన్ని పాటలు నువ్వు చేసినది నాకు తెలియదు, అసలు నువ్వు ఎక్కడున్నావన్నా, నన్ను ఎందుకు గెలవలేదు, ఎందుకోసం రాలేదు నా దగ్గర కంటే, నీ దగ్గరికి ఎవడన్నా రానిస్తే కదా. నువ్వే ఎప్పటికే దాంట్లో ఫామ్ హౌస్ లోనే ఉంటే ఎవరికి రానిస్తారు? అప్పుడు ఫామ్ హౌస్ లేకుండే, అప్పుడు ఏంటంటే ఉద్యమం టైంలో కాబట్టి వాళ్ళ ఇల్లు ఉండే. నువ్వు ప్రగతి ఆ తర్వాత టీ న్యూస్ మన భవనం ఉంది, తెలంగాణ భవనం కూడా ఆల్రెడీ రాలేదు. నువ్వు అది అంటే లేదు అసలు నాకు కూడా ఐడియా లేదు, మీతోటికి రావాలనేటటువంటి ఐడియా లేదు సార్ అని చెప్పేసి అంటే, నువ్వు తప్పకుండా మా ఇంటికి రా, మీతో కలిసి నేను భోజనం చేయాలి. ఏంది ఇంత అద్భుతమైనటువంటి ఇంటికి భోజనం పిలిచాడు. పిలిచి భారీ ఎత్తున ఏర్పాట్లు చేశాడు. ఒక 80 కూరలు అనిపించాడు. 80 భారీ ఎత్తున ఇట్లనే కూర్చున్నాం. నేను ఇంకొక అంతే నన్ను బలి ఇవ్వటానికి కోసము నన్ను పిలిచాడు. పిలిచిన తర్వాత మాట్లాడిన తర్వాత అంటే ఆయన బలి ఇచ్చిండా వాస్తవానికి
ఆ పక్కకు ఉండేటోళ్ళు బలిచ్చిండ్రా అనేటటువంటిది కూడా ఒక సందిగ్ధమైన వాతావరణం. మంచి ఉద్దేశంతోనే నాకు అయితే అర్థమైంది. ఏం చెప్పాడు అక్కడ కూడా చెప్పిన మాట చెప్తాను నేను ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఆయనకు చెప్పాను. చెప్తే అరే చాలా అద్భుతంగా ఉంది, సంతోష్ 50 లక్షలు విష్ణు కిషోర్కి ఇచ్చేసేయండి, టీ న్యూస్ లో ప్రోగ్రామ్ పెట్టండి అని చెప్పాడు. ధూమ్ తడాక్ అదని, ధూమ్ తడాక్. అయితే చాలా మంది నా కాన్సెప్ట్ ఏముండేనంటే అసలు రచయిత ఎవడో తెలియదు, సింగర్ ఎవడో వాడో తెలియదు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవడో తెలియదు తెలంగాణ ఉద్యమంలో, క్యాసెట్ల మీద పేర్లు లేవు. ఆ ప్రోగ్రాన్ని నేను ఒక డాన్సర్లను పెట్టి అవే పాటలు ఏవైతున్నాయో, ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఉన్నాయో ఆ పాటల్ని డాన్స్ రూపంలో పర్ఫామ్ చేపించేసి రచయిత ఎవరు ఆయనను కూర్చోబెడతా వేదిక మీద, సింగర్ ఎవరు ఆ పాట పాడి, ఇప్పుడు వెనక ముందు చూసుకుంటే రాజన్న ఒరే రాజన్న అని పాట ఉన్నది, దానికి మ్యూజిక్ డైరెక్టర్ నేనైతే, రచన గూడంజయ్ అయితే, మరి పాడింది ఈ పనికి మాలిన రసమై బాలకిషన్. ఈ రసమై గాడు అది ఆల్రెడీ పాట పాడాడు. వీళ్ళ ముగ్గురిని వేదిక మీద కూర్చోబెట్టి తర్వాత జడ్జిలను కూర్చోబెట్టి అది ప్రోగ్రామ్, డాన్స్ ప్రోగ్రామ్ చేస్తే ఎస్టాబ్లిష్ అవుతుంది, తెలంగాణ ప్రజలకు తెలుస్తుంది, రచయిత ఎవరైనా తెలుస్తుంది, సింగర్ ఎవరైనా తెలుస్తుంది, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా తెలుస్తుంది అనే కాన్సెప్ట్ను ఒక 100 పాటలు, పాత పాటలు ఒక 100 పాటలు మళ్ళీ కొత్తగా ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్లు ఉంటే వాళ్ళతో కొన్ని పాటలు చేయించి ఆల్రెడీ పర్ఫామ్ చేపిద్దామని ధూమ్ తడక్ అనే కార్యక్రమం పెడితే చాలా అద్భుతంగా ఉంది ఇది అని ఇమీడియట్లీ ఒక 50 లక్షలు ఇచ్చేసి, ఒక డైరెక్టర్ ఈ స్వేచ్ఛను పూర్ణచంద్రరావు డైరెక్టర్ అనుకొని చేసాం. వాని పెళ్లి నేనే చేశాను. ఫస్ట్ పెళ్లి, సెకండ్ పెళ్లి అంటే ఈమె గానీ ఫస్ట్ పెళ్లి నేనే చేశాను. పెళ్లి ఎందుకు కాలేదు? పెళ్లి నేను చేశాను. స్వేచ్ఛ పెళ్లి కాలేదు, అదొక పెద్ద మోసం. సరే ఏదేమైనప్పటికీ అక్కడ వాడి పెళ్లి నేనే చేశాను. చేసిన తర్వాత ఇక ఈ రసమై బాలకిషన్తో వాడు టైఅప్ అయి కంప్లీట్గా నన్ను ఎగరగొట్టేశారు అక్కడ. కానీ కేసీఆర్ గారు ఏం చేశారు, ఇన్ని పాటలు ఇవన్నీ ఏందని చెప్పేసి ఇమ్మీడియట్లీ నమస్తే తెలంగాణ నుంచి రమా సరస్వతి గారిని పిలిపించేసి ఆమెను ఇమ్మీడియట్లీ ఫుల్ పేజీ జిందగీలో రావాలా, అది కూడా మీకు పంపిస్తాను, ఫుల్ పేజీ రాపిచ్చాడు కేసీఆర్. ఫుల్ పేజీ నాది స్వర కిషోర్ అని చెప్పేసి ఫుల్ పేజ్ వచ్చింది. ఫుల్ పేజీ జిందగీ కేసీఆర్ సపోర్ట్ ఉంది కానీ కేసీఆర్ వెనకాల చుట్టుపక్కల దయ్యాలు అన్నది కదా, ఆ దయ్యాలు కూడా కవిత గారికి మొన్న చెప్పింది నేనే. నేను మొన్న కూర్చొని మాట్లాడినప్పుడు ఒక 20 నిమిషాలు మాట్లాడినప్పుడు ఆ కేసీఆర్ గారి చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పింది నేనే. ఆమె దయ్యాలు అన్నది. నేను మళ్ళా మొన్న స్టేట్మెంట్ ఇచ్చాను, ఆమె మీరు దయ్యాలు ఉన్నాయి అంటున్నారు కదా, మీ బాబు దగ్గర దయ్యాలు ఉన్నాయి అంటున్నారు కదా, నీ దగ్గర భూతాలు ఉన్నాయి అవి కూడా చూసుకో అని చెప్పి. ఈవెన్ పీకేస్తాయి, నాన్నని ఎట్లా పీకి పడేసే, నిన్ను కూడా అట్లా చేస్తాయి. ఇప్పుడు ఏంటి వాళ్ళ మధ్యలో జరుగుతున్న వారేంటి, ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ కూడా వీళ్ళు ఒకటిగా ఉండకుండా వీళ్ళ మధ్యలో ముసులుతున్న ముసలమేంటి? ఎవరు? బీఆర్ఎస్ లోనే, జాగృతిలోనే కేటీఆర్ కి కేసీఆర్ అంటే మరో జగన్, మరో షర్మిల కాబోతున్నారా? ఎస్. అయితే ఏంటంటే ఇక్కడ వాస్తవానికి కేసీఆర్ ఒక తెలంగాణ ఉద్యమ క్రియేటర్. అంటే గతంలో తొలిదశ ఉద్యమం ఉన్నప్పుడు, మలిదశ ఉద్యమం వచ్చినా కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ వచ్చేది కాదు. దీన్ని ఎవరైనా ఒప్పుకుంటారు, నేను కూడా ఒప్పుకుంటాను. అయితే జాగృతి కూడా వాస్తవానికి కవిత గారు కూడా ఇవాళ బతుకమ్మ అనేటటువంటిది పల్లెటూర్లలో, నేను చిన్నప్పుడు బతుకమ్మ ఆల్రెడీ అమ్మలక్కలు చేస్తున్నటువంటి దాంట్లో నేను పాల్గొన్నా. ఆమె కూడా ప్రపంచానికి తెలియజేసింది. అది కూడా ఒక క్రియేటర్. అంటే నేను గొప్ప వాళ్ళ కోసం చెప్తాను, అంటే క్రియేటర్ల కోసం చెప్తాను. అది ఏందనేది దానికి లింక్ ఉంటుంది కాబట్టి చెప్తాను. అయితే ఆమె ఒక క్రియేటర్. ఒక మందకృష్ణన్న ఆయన ఒక క్రియేటర్. ఒక బీసీ ఆర్ కృష్ణ, నువ్వు ఎవ్వరు బీసీ ఉద్యమాలు చేసినా ఖచ్చితంగా ఆర్ కృష్ణ నేను గుర్తుకొస్తాడు. మరెందుకు మీరు ఇప్పుడు అయితే ఛానల్స్ లో చూసా నేను, ఈ తెలంగాణ ప్రభుత్వం పైన ఫైర్ అవుతున్నారు ఎందుకు? అయితే చెప్తాను, అదే చెప్తాను. అయితే ఇక ఈమె ఆల్రెడీ ఈ జాగృతిని కేటీఆర్ గారు పూర్తిగా తొక్కేసిండు కంప్లీట్. ఎందుకు తొక్కేసిండు అంటే ఎందుకో ఆయన కన్నా ఎక్కువ తెలివిగలది ఏమే వాస్తవానికి కవిత. అయితే జాగృతిలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త ఎప్పుడన్నా
కేటీఆర్ బర్త్డే పోతే ఉమ్, ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసేవాడు కాదు. ఉమ్, ఉమ్, మొదటి నుంచి తొక్కుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఆమె గమనించి ఉమ్. ఇక నన్ను దొక్కుతున్నాడు, ఇంకా ఎన్ని రోజులు దొక్కించుకోవాలని చెప్పేసి అని అంటే ఆమె ఆల్రెడీ జరుగుతున్న ఒక బయటకు వ్యతిరేకంగా వినిపించేవన్నీ నిజాలే. 100% నిజాలు, ఆ, సమస్య లేదు. ఆ, ఎవరైనా కవిత గారిని వచ్చి మాట్లాడమను, కేటీఆర్ గారు వచ్చి మాట్లాడమను, కేసీఆర్ గారి దగ్గర కేసీఆర్ గారు కూడా ఉమ్. నన్ను పిలిపిస్తారా, నా దగ్గరికి వాళ్ళు వస్తారా, నేను మాట్లాడటానికి నేను సిద్ధంగా ఉన్నా. అన్ని రకాలుగా విత్ ప్రూఫ్లతో, ప్రూఫ్స్ తో మీ దగ్గర ఉన్నాయి కాబట్టి విత్ మీరు ప్రూఫ్లు బలంగా ప్రతిది చెప్పగలుగుతున్నారు. కూడా నేను మొదటి నుంచి కూడా ఉన్నాను, 2001 నుంచి ఉన్నాను, ఉమ్. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నాను. ఉమ్, అయితే ఎందుకు యుద్ధం చేయవలసి వచ్చిందంటే, ఉమ్, బీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు యుద్ధం చేయవలసి వచ్చిందంటే, ఆయన చెప్పింది వేరు, ఉమ్, చేస్తుంది. చేసింది వేరు. మరి ఆయన చేసిండా, చుట్టుపక్కల ఉన్నటువంటి దొంగలు చేసిండ్రా, ఉమ్. లంగాలు చేసిరా, నాకు తెలియదు. మరి కేసీఆర్ చాణక్య తెలివి గల్లవాడు అంటాడు, మరి పక్కన వాళ్ళు చెప్పేదాన్ని నా మాత్రం గ్రహించలేకపోయాడా ఎవరు? కేసీఆర్? రెండు చాలా తెలివి రెండు గల్లవాడు. పెగ్గులు దాగబెట్టేసేసి సంతకం పెట్టించుకొని పోయిన వాళ్ళు ఉన్నారు 100 మంది. ఇంకా ఎప్పుడు అదే పనే, ప్రతిరోజు మొత్తం అదే పని. ప్రతిరోజు ఇలా ఈ దోపిడీ చేసిన ప్రతి ఒక్కరు కూడా, ఎంతమంది అయితే దోపిడీ చేసినరో, కేటీఆర్ కూడానా? కేటీఆర్ తో సహా అందరూ, ఎంతమంది మినిస్టర్లు ఉన్నారో, ఎంతమంది దోపిడీ చేసిర్రో, ఎంతమంది ఇప్పుడు సంపాదించుకున్నారో, ఎంతమంది ఈడీలకు చిక్కిర్రో, ఎంతమంది కోట్ల రూపాయలు తీసుకొచ్చుకున్నారో, ఉమ్, వాళ్ళంతా 2 పెగ్గులు దాగిపించిన తర్వాత సంతోష్ గారు ఉన్నాడు అక్కడ, ఒక దుర్మార్గుడు అని, ఉమ్, ఎంపీ మేనల్లుడు. సంతోష్ అనేటోడు. ఆ మేనల్లుడు సంతోష్ కదా. ఆ సంతోష్ అనేటోడికి చెప్పడము, ఆల్రెడీ సంతకాలు పెట్టించుకోవడము, వీళ్ళు లాభపడము, వాడు లాభపడము, ఇవన్నీ ఇప్పుడు జరిగింది. వచ్చి ఇట్లా మీరు తాగమనంగానే తాగేయడమేనా? కేసీఆర్ కూడా ఆ ఇక మాత్రం ఆయన ఆలోచన ఇప్పుడు జ్ఞానం ఎట్లా, లేదా? ఇప్పుడు ఒక సీఎం స్థానంలో ఉన్న పర్సన్ ఉమ్, ఎవడొచ్చి తాగమంటే వాడు తాగే సంతకాలు పెట్టాలి, నిజంగా ఎందుకు కోల్పోయాడు? వాస్తవానికి ఏంటంటే, నిజంగా ఆయన యాక్టింగ్ చేసిండా, ఆ, నిజంగా కావాలని చేసిండా, ఉమ్, లేకుంటే ఆయనను వాడుకున్నారనేది కూడా ఒక సందిగ్ధమైనటువంటి వాతావరణం. ఉమ్, నిజంగా నేనేమంటానంటే, ఉమ్, సంతోష్ ఎంపీ సంతోష్ ఉమ్. 100% కేసీఆర్ను వాడుకున్నాడు. ఇప్పుడు అంటే బయట ఉన్న నిజాలు ఏంటంటే చాలా మందిలో సంతోష్ని నమ్మినంతగా కన్న కూతుర్ని కొడుకును కూడా నమ్మడు కేసీఆర్ అనేది నిజమా? 100% నిజం. ఇప్పుడు కిషోర్ మన ఆయన హరీష్ రావుని కూడా దగ్గరికి రాని, ఎవరిని రానియాడు. దానికి ఇప్పుడు అడ్డుతెరగా ఉన్నది ఇప్పుడు సంతోష్ అంటారా? 100% సంతోష్. ఎందుకు సంతోష్ అంత బలంగా అంటే నమ్మడానికి మొదటి నుంచి కూడా కారణాలు సేవ చేసుకుంటూ వచ్చిండు. వీళ్ళు చేయలేదా సేవ? కన్న వీళ్ళు ఎవ్వరు కొడుకు? చేయలేదు. ఎందుకని అంటే అంటే ఇప్పుడు ఏం చెయ్యంతే వాళ్ళకి మేము మంత్రి పదవులు ఇచ్చి ఆమెకి మంత్రి పదవి కామన్, గెలవకపోయినా ఎమ్మెల్సీ సీట్ అది కామన్, అది ఇవ్వచ్చు. కానీ సంతోష్ అనేటోడు ప్రతి ఒక్క ట్యాబ్లెట్ కడికి వెళ్ళి ఆయన వేసేవాడు మొదటి నుంచి కూడా. ఉద్యమం అప్పటి నుంచి మొన్నటి వరకు కూడా, ఇప్పటి వరకు కూడా సంతోషే ఆల్రెడీ దగ్గరుండి ప్రతి ఒక్కరికి. అంటే ఎందుకు అంటే, మరో జయలలిత పరిస్థితి అయితే రాదుగా కేసీఆర్ కు మరో జయలలిత పరిస్థితి అనేటటువంటి, అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళది టోటల్గా వాళ్ళ జీవితాలు, వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ టోటల్ క్లోజ్ అయిపోయింది కాబట్టి మరో జయలలిత అయ్యే అవకాశం లేదు. ఆల్రెడీ ఇంతకు ముందే అయ్యేది, ఎందుకంటే ఎన్నిసార్లు గొడవలు అయినాయో. పడ్డది నిజమా, పడేసింది నిజమా? పడేసింది నిజం, కేసీఆర్ పడేసింది నిజము, పడ్డది నిజం కాదు. ఆయన పడలేడు, పడేసిండు. 100% అది అందే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మాకు బోల్డ్ ఎంత మంది ఉన్నారు చెప్పేటోళ్ళు, ప్రతి ఒక్కరు అక్కడ ఇన్ఫార్మర్స్ ఉన్నారు మాకు బోల్డ్ ఎంత మంది, రోజు మాట్లాడుతూనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు. ఒకవేళ అది అబద్ధమా నిజమా నా తనకి వచ్చి మాట్లాడమని చెప్తున్నా కదా. ఇదే కేటీఆర్ కి ఛాలెంజ్ చేస్తున్నా కదా, నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుండు కదా. కేటీఆర్ బాగా ఛాలెంజ్ చేస్తున్నాడు కదా. నెక్స్ట్ మరి అదే నేను కూడా ఛాలెంజ్ చేస్తున్నా, 2029లో మేమే మళ్ళీ ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తామని చెప్పి ఆయన కలలు అంటున్నాడు. అది పగటి కలలు అంటున్నాడు. కానీ ఎన్ని రోజులు అంటే కలలు కనడానికి కూడా ఒక రియాలిటీ అనేది ఒకటి ఉంటది కదా. ఒక్కటి మేడం, అంటే తెలంగాణకి బాపు కేసీఆర్, బాప్ కా బేటా కేటీఆర్, బేటక బయన్ కవిత. ఇప్పుడు వీళ్ళు ముగ్గురే అసలు ఉన్న స్థానాన్ని కోల్పోయి వాళ్ళు ముగ్గురు ఎందుకు కొట్లాడుతున్నారు? అంటే ఏంటంటే వాళ్ళకు ముగ్గురు కొట్లాడట్లేదు, ఇద్దరే కొట్లాడుతున్నారు. కవిత కూడా ఓన్లీ కవిత, వాళ్ళు ముగ్గురు ఎవరు? విత్ సంతోష్, కేటీఆర్, కవిత గారు ముగ్గురు కొట్లాడుతున్నారు. కానీ హరీష్ రావు పెద్దగా కొట్లాడలేదు. హరీష్ గారు సైలెంట్ గా ఉన్నారు. ఆయన ఎక్కడ పోయినా ఆయనకు ఒక మంచి స్థానం ఉంటది వాస్తవం చెప్పాలంటే. అయితే వీళ్ళు ముగ్గురు కొట్లాడుతున్నారు దేనికోసం అంటే సీఎం పదవి. కేసీఆర్ కి ఇప్పుడు సీఎం పదవి పైన వ్యామోహం పోయినట్లేనా? ఎవరికి? కేసీఆర్ కు సీఎం, ఆయన బతుకున్నంత కాలం సీఎం పదవి వ్యామోహం అనేటటువంటిది పోదు కదా ఎవరైనా సరే. అదే ఇప్పుడు మరి సంతోష్ ఉన్నాడు అంటే ఇప్పుడు నలుగురు అవుతారుగా, ముగ్గురే. అంటే కవితకి లేదంటారా?
కవితకు ఉన్నది, అదే కవితకు ఉన్నది, కేటీఆర్, సంతోష్, కేసీఆర్ నలుగురు అవుతారు కదా. కేసీఆర్ కు ఉన్నది. కానీ కాకపోతే ఇప్పుడు ఆల్రెడీ ఆయన బతుకున్నంత కాలం అయితే అది ఆయన బతుకున్నంత కాలం ఎట్టి పరిస్థితులలో ఆయన మళ్ళా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు. అసలు బీఆర్ఎస్ 100% కాదు, 1000% రాదు. ఎందుకంటే మేము రానియ్యం కదా. ఎందుకని? ఇప్పుడు నా తెలంగాణ, మేము తెచ్చుకున్న తెలంగాణ, నా తెలంగాణ ప్రజలు మళ్ళా మమ్మల్ని గెలిపిస్తారని చెప్పేసి ఎంత ధైర్యంగా జబ్బలు గుద్దుకుంటుందే బీఆర్ఎస్. మరి బీఆర్ఎస్ గుద్దుకుంటుంది, ఎవరు జబ్బలు వాళ్ళు గుద్దుకుంటారు, కానీ మేము రానియ్యం కదా. ఇప్పుడు మేము అంత స్ట్రాంగ్ ఉన్నటువంటి బీఆర్ఎస్ ని మేము ఓడగొట్టి ఎందుకు తిడుతున్నారు మరి? బీఆర్ఎస్ ని తిడుతున్నారు, ఇటు కాంగ్రెస్ ని తిడుతున్నారు. అదే చెప్తాను, కొంచెం ఒక 2 సెకండ్లు మీరు ఓపిక పడితే నేను ఖచ్చితంగా చెప్తాను. ఏంటంటే అక్కడ సాంస్కృతిక సారథి అనేటటువంటిది ఒకటి క్రియేట్ చేశాడు, చాలా హ్యాట్స్ అప్. అది సాంస్కృతిక సారథి ఒక 550 మంది కళాకారులకు ఇవ్వడం అనేటటువంటి చాలా గొప్ప విషయం. ఇవాళ భారతదేశ చరిత్రలో కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చేటటువంటి చరిత్ర అసలు లేదు. అంటే ఎవరు అంటే అట్లాంటి సాహసం చేయలేదు వాస్తవానికి. కానీ ఆల్రెడీ ఈయన 550 మంది కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చాడు, చాలా సంతోషం కేసీఆర్. కానీ ఎవరికి ఇచ్చాడు? అర్హులైన వాళ్ళకి ఇవ్వలేదా? అర్హులైన వారికి ఇవ్వకుండా, ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వకుండా, ఉద్యమంలో పాడినటువంటి పాటలు పాడినటువంటి వాళ్ళకి ఇవ్వకుండా 2001లో పుట్టినటువంటి వాళ్ళకి ఇచ్చాడు. అదేంటి 2001? మరి అదే అంటే అదే అండి, 2001 ఉద్యమాలు చేసిన వాళ్ళు కాదు కదా. 14 సంవత్సరాల వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం అది. అయితే ఉద్యమంలో లేనటువంటి వాళ్లకు 350 మంది కళాకారులకు ఇచ్చాడు. ఉద్యమంలో లేని కళాకారులు 350 మందికి ఇచ్చాడు. మరి మీరందరూ దాన్ని వ్యతిరేకించలేదా? అయితే అదే వ్యతిరేకము నేను 4500 కిలోమీటర్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా భిక్షాటన కార్యక్రమం చేసిన బిఫోర్ కాంగ్రెస్ ప్రభుత్వం. బిఫోర్ కాంగ్రెస్ అంటే 2015లోనే, 2014లో వచ్చింది కదా, 2015లోనే సాంస్కృతిక సారథి చేసిన తర్వాత 2015లోనే నేను భిక్షాటన చేసిన రాష్ట్ర వ్యాప్తంగా. ఏమని? నిజమైనటువంటి కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వండి, లేదా ఒకవేళ ఇచ్చినటువంటి వాళ్ళను వాళ్ళ కళాకారుల వాళ్ళ పొట్టలు కొట్టద్దు అనుకుంటే ఇంకొక 500 మందికి పెంచమని చెప్పేసి 4500 కిలోమీటర్లు రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినా ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వలేదు, నిమ్మకు నీరెత్తినట్లున్నాడు, పట్టించుకోలేదు, ఇటువైపు చూడలేదు. ఇక మేము ఏం చేసినాము? ఓ కేసీఆరో నీ కపట ప్రేమ మానుకో, ఓ కేసీఆరో నీ కపట ప్రేమ మానుకో, ఓ ముఖ్యమంత్రి గారు నీ అబద్ధాలు మానుకో, ఓ ముఖ్యమంత్రి గారు నీ అబద్ధాలు మానుకో. అమరవీరుల కథ ఏంటి, విద్యార్థుల కథ ఏంటి, కళాకారుల కథ ఏంటి, నిరుద్యోగుల కథ ఏంటి? కేసీఆరో నీ కపట ప్రేమ మానుకో, కేసీఆరో నీ అబద్ధాలు మానుకో అని పాటలు పాడి దించేసినాం. మళ్ళీ రాకుండా చేసేటటువంటి కార్యక్రమం చేస్తారో మళ్ళీ వాళ్ళనే అవే పాటలతో అవే పాటలు. 100% నా కాంట్రిబ్యూషన్ ఉంది. కేసీఆర్ ఓడిపోవటానికి నా కాంట్రిబ్యూషన్ బలిష్టంగా ఉన్నది, మామూలుగా. నేను నిరంతరంగా కేసీఆర్ మీద కొట్లాడినా, నిరంతరంగా కేసీఆర్ను ఉతికి ఆరేసిన. ఎందుకు అంత చినిగిపోయిండు మొత్తం టోటల్ గా. బట్టలు ఎట్లా చినిగిపోతే ఉతుకుతే, చాకలి బండ మీద బట్టలు ఉతుకుతే ఎట్లా బాధితే ఎట్లయితే చినిగిపోయిండు అట్లా చినిగిపోయి ఉన్నాడు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ టోటల్ గా పత్తా లేకుండా కొట్టుకుపోయే విధంగా చేసినాం. ఎందుకు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? ఇక ఆయననే చెప్పాలి, ఆయన ఆల్రెడీ దొర కదా. దొరల సామ్రాజ్యం గడుల్లో ఉండడం అలవాటు అయిపోయింది, ఎంజాయ్ చేయడం అలవాటు అయిపోయింది, ముంచడం అలవాటు అయిపోయింది. అనేక మంది జిట్టా బాలకృష్ణారెడ్డి, మధుసూదన్ రెడ్డి ఎంతో మందిని పైసలు వాడుకొని, కోట్ల రూపాయలు వాడుకొని ఇలా వాళ్ళందరికీ మోసం చేసిండు. మోసం చేసిండు. వాళ్ళ ఉసురు, మాలాంటి వాళ్ళ ఉసురు తలిగి మరి వాళ్ళని అన్ని డబ్బులు మోసం చేసిన తర్వాత ఇద్దరు చనిపోయారు. అంటే మధుసూదన్ రెడ్డి ఉన్నాడో లేడో అత్త లేదు పాపం, ఆయన కోట్ల రూపాయలు చేయించిండు. ఇవాళ మా రాజగోపాల్ అన్న కూడా, ఇవాళ ఆయన త్యాగం మామూలు త్యాగం కాదు. రాజగోపాల్ అన్న, కోమటిరెడ్డి రాజగోపాల్ అన్న కూడా 3 కోట్ల రూపాయలు ఇచ్చిండు
కేసీఆర్ తెలంగాణ రావాలని. కాంగ్రెస్లో ఉండి కూడా 3 కోట్ల రూపాయలు ఇచ్చిండు. మళ్ళీ ఇప్పటికీ కూడా అంటే వాస్తవం చెప్పాలంటే ఒక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు ఈ తెలంగాణ రాష్ట్రానికి అవసరం. ఎందుకోసం అంటే ఎవ్వరు అయినా కాదనకుండా సహకారం చేస్తాడు. కంటి ఆపరేషన్లు చేయిస్తాడు. అదేవిధంగా అనేక మంది విద్యార్థులకు ఫీజులు కడతాడు, బుక్స్ ఇస్తాడు, డ్రెస్సులు కొనిస్తాడు. ఎంతో మందికి సహాయం చేసినటువంటి గుణం. అలాంటి ఎమ్మెల్యేలు కావాలి మనకి ఈ రాష్ట్రానికి. దోపిడీ చేసేటటువంటి వాళ్ళు పతనం చేసే వాళ్ళు కావద్దు. అలాంటి పరిస్థితి వీళ్ళు చేసిండ్రు. ఎట్లంటే నేను చెప్తాను, బీఆర్ఎస్ పార్టీ కథ ఏంటంటే వాస్తవానికి లీడర్లు ఉన్నారు, క్యాడర్ ఉంది. లీడర్లు ఉన్నారు బీఆర్ఎస్కు, క్యాడర్ ఉన్నది, కానీ నిజాయితీ కోల్పోయారు. కాంగ్రెస్ పార్టీ ఇలా రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు నిజాయితీ కోల్పోవడం. నిజాయితీ ఎప్పుడైతే కోల్పోయినరో ఇవాళ మొత్తం నిజాయితీ ఎట్లా కోల్పోయారు, మొత్తం దోపిడే. ఈవెన్ కవితక్క కూడా అన్నిట్లో దోపిడే. కాళేశ్వరం అనేటటువంటిది దాంట్లో అయినంత దోపిడి దేంట్లో కాలేదు. నిజంగా ఎంత 36 కోట్లు, జస్ట్ 36,000 కోట్లతోనే కావలసినటువంటిది 100 కోట్ల పైనే చేశారు. దాంట్లో మొత్తం దోపిడి. అంటే జనరల్ గా మీకు ఒక మాట, దోపిడీ చేసిన నాణ్యత గలది కట్టిస్తే చిరస్థాయిగా నిలిచిపోయే వాళ్ళు. కానీ వాళ్ళకి ఎందుకంటే తాగిపిచ్చిర్రు, ఆల్రెడీ ఫండ్ రిలీజ్ చేసుకున్నారు. వెనకకెళ్ళి వచ్చినాయి, ముంగటికెళ్ళి పోయినాయి. ఇట్లా చేసిర్రు. ఇప్పుడు నేను సంగీత దర్శకుని, మీరు నాకు ఒక పాట ఇచ్చిండ్రు. పాట ఇస్తే మీరు ₹1,00,000 బడ్జెట్ అంటే మీరు ₹1,00,000 నాకు ఇచ్చిండ్రు. ఇచ్చినప్పుడు నేను ₹1,00,000 ధర్మం ప్రకారం 80,000 రూపాయలు ఖర్చు పెట్టి, లేకుంటే 90,000 రూపాయలు ఖర్చు పెట్టి 10,000 నా రెమ్యునరేషన్ తీసుకుంటే అది అద్భుతమైనటువంటి క్వాలిటీ, అద్భుతమైన క్వాలిటీ, న్యాయంగా కూడా ఎక్కడికి వెళ్ళినా గానీ అదొక పద్ధతిగా కోర్టు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇక నేను 80,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని 20,000తోని పాట చేస్తే అది క్వాలిటీ ఉంటుందా? దీంట్లో ఇప్పుడు హరీష్ రావు కూడా ఉన్నారంటున్నారు. మరి హరీష్ రావు ఒకప్పటి బీఆర్ఎస్ లో ఉన్న ఈటల రాజేందరు, అలాగే ఇప్పుడు కేసీఆర్, వీళ్ళు ఏం సమాధానం చెప్తున్నారు? అసలు మాకేం సంబంధం లేదు, ఒక పిల్లర్ కూలిపోతే కూలిపోయింది, దాన్ని సరి చేసుకోవచ్చు కదా, ఇంత రచ్చ ఎందుకు చేస్తున్నారు అంటున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే పిల్లర్ కూలిపోయినా ఏది కూలిపోయినా ఇలా ఇప్పుడు మీరు ఒక్కసారి గమనించండి, ఒక వెహికల్ టైరు ఉంటుంది, ఒక్కసారి పంచర్ అయిందంటే మీకు నిరంతరంగా పంచర్ అవుతుంది. మీరు చూడండి, అవుతూనే ఉంటుంది, ఖచ్చితంగా అవుతూ ఉంటుంది. పంచర్ కాకుండా చూసుకోవాలి. మరి పంచర్ ఎట్లయింది? నాణ్యత గల టైర్ వేయలేడు, నాణ్యత గల ట్యూబ్ లేదు కాబట్టి పంచర్ అయింది. వీళ్ళకేముంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళకు కూడా ఒక మంచి గ్రిప్ దొరికింది. ఎట్లా, దాన్ని సగ చేసినాం అనుకో, అంటే దాన్ని బాగు చేసినాం అనుకో, దాన్ని రిపేర్ చేసినాం అనుకో, అది అట్లే మళ్ళీ అంటే క్లోజ్ అయిపోతుంది. బాగు చేస్తే క్లోజ్ అయిపోతే కేసీఆర్ పేరు నిలబడిపోతుంది. కాబట్టి కాస్త కొన్ని రోజులు వెయిటింగ్ చేస్తే ఖచ్చితంగా ఆయన పూర్తిగా బదనాం అయిపోయి పూర్తి దాని కథ అంతా తెలిసిన తర్వాత, ప్రజలకు తెలిసిన తర్వాత అప్పుడు సగ చేద్దాం అనేటటువంటి కాన్సెప్ట్ లో వాళ్ళు ఉన్నట్లు సగ చేస్తారు. చేయకపోతే వీళ్ళు కూడా కథం అయిపోతారు. వీళ్ళది కూడా అదే కదా. ఇప్పుడు కేసీఆర్ అంటే రేవంత్ అన్న అంటాం, మళ్ళీ రేవంత్ అన్న పైన కూడా మళ్ళీ పాట రాశారుగా. మరి 100% ఎందుకోసం అంటే రేవంత్ అన్నకు మంచి అవకాశం, వాస్తవానికి చాలా మంచి అవకాశాన్ని ఈయన కరెక్ట్ గా సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి వ్యక్తి. మరి సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి వ్యక్తి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ మాటలు సేమ్ కేసీఆర్ గారు లెక్క వింటూ ఇంకా దుర్వినియోగం చేస్తున్నట్లు మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి, ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అంటే, ఇప్పుడు మొన్న నేను చాలా రోజుల నుంచి నేను ఒక మాట చెప్పాను, ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు అంతకు ముందు మీరు కేసీఆర్ వాళ్ళతో కాంటాక్ట్ లో ఉన్నట్టే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో కూడా ఉన్నారా? 100% ఉన్నాను. నేను ఆల్రెడీ సపోర్ట్ అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని కలుద్దామని చాలా ప్రయత్నాలు చేసిన, కలవడు ఆయన. ఎందుకంటే బిజీ క్యాండిడేట్, ఎందుకంటే ఢిల్లీ పోతాడు, అటు వస్తాడు, ఇటు వస్తాడు, చాలా కష్టం, కలిసే పరిస్థితి లేదు. కానీ వేం నరేందర్ రెడ్డి గారిని మాత్రం 3-4 సార్లు మాత్రం కలవడం జరిగింది. సార్ ఖచ్చితంగా మీరు
ఎట్టి పరిస్థితుల్లో కళాకారులకు న్యాయం చేయండి సార్, గత ప్రభుత్వం అయితే అన్యాయం చేసింది, గత ప్రభుత్వంలో చాలా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది కళాకారులకు, మీరు చేయండి అంటే తప్పకుండా చేస్తామని చెప్పారు. చెప్పిన తర్వాత మాకు ఎవ్వరికి కూడా చెప్పకుండా ఆల్రెడీ ఎవరికి ఒక మాట లేదు, ముచ్చట్లేదు, ఏం లేదు, పాడలేదు, మచ్చలేదు, ఆల్రెడీ సాంస్కృతిక సరే చైర్మన్ వాళ్ళే డిక్లేర్ చేసిండ్రు. చాలా సంతోషం, గద్దరన్న కూతురుని డిక్లేర్ చేసిండ్రు. మేము కూడా ఏమనుకున్నామంటే, నేను కూడా చెప్పిన అమ్మ, నేను గద్దరన్న అంటే మాకు అభిమానం, గద్దరన్న చివరి పాట కూడా నాదే పాడిండు. ఆల్రెడీ ఒక సినిమా కోసం అది ఆల్రెడీ చాలా ఫేమస్ సాంగ్, ఒక సినిమా కోసం చివరిగా అందుకో దండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టి సుక్కలు కురవంగో ముందుగా నిన్ను దలసి పాటలు పాడేము చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు పొడవంగో అందుకో 3 రోజులు వచ్చి పాడాడు, 3 times వచ్చాడు. బాగా సిక్ అయ్యాడు. అసలు ఆ పాట పాడిన తర్వాత యాక్చువల్లీ ఆయనకు జుట్టు తీసుకున్నాడు. చిరంజీవి గారి సినిమాలో ఒక క్యారెక్టర్ ఉందంటే జుట్టు తీసుకున్నాడు. ఆ జుట్టు లేక మాది షూటింగ్ చేయలేకపోయినాం వాస్తవానికి, ఒక సినిమా కోసం. ఆ షూటింగ్ చేయక ఆయన ఆల్రెడీ మనకు అందరికి కూడా దూరం కావడం. సరే పెద్దన్న గద్దర్ అంటే ఒక లెజెండ్, ఆ గద్దరన్న కూతురికి ఇవ్వడం సరే, అన్న పేరు మీద అన్నకి ఇవ్వవలసింది కూతురికి ఇచ్చారు అనుకున్నాం. నేను మన వెన్నెలమ్మ కూడా చెప్పిన, అమ్మ మేము ఫస్ట్ చైర్మన్ నువ్వే అనుకుంటున్నాం, మేము రసమై బాలకృష్ణ మర్చిపోయినాం, ఫస్ట్ చైర్మన్ నువ్వే, నువ్వు న్యాయం చేయాలమ్మా అని చెప్పిన రవీంద్ర భారతిలో ఓ వేదిక మీద చెప్పినప్పుడు తప్పకుండా అన్నది. అన్న తర్వాత వీళ్ళందరూ ఏం చేశారంటే, ఈ సాంస్కృతిక సారథ్యకు సంబంధించినటువంటి దానికి ఒక 20 మందిని కమిటీ వేసిండ్రు. ఏది అడ్వైజరీ కమిటీ. అడ్వైజరీ కమిటీని 20 మందిని వేసినప్పుడు నేను మొదటి నుంచి పోరాటం చేస్తున్నా, కళాకారుల కోసం పోరాటం చేస్తున్నా. కళాకారులు ఎవరో నిజమైనటువంటి కళాకారులు నాకు తప్ప ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియదు. ఎవరైనా నన్ను అడగవలసింది, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఉద్యమంలో ఉన్నారు. నేను కిందుండి చూసినవాడిని. అదేవిధంగా ప్రతి ఒక్క కళాకారుడు నా దగ్గరకు వచ్చి పాటలు చేసి పాడినటువంటి వాళ్ళు, ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళు నాకు తప్ప ఎవరికి తెలియదు. నన్ను సంప్రదిస్తే నిజమైనటువంటి కళాకారుల లిస్ట్ ఇస్తుంటే నిజమైనటువంటి కళాకారులకు న్యాయం జరిగేది. ఇవాళ ఏం చేసారు, నన్ను దగ్గర నిజమైన కళాకారులు రాకించని. మీకు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి అవమాన భారము, ఇప్పుడు మిమ్మల్ని అణగదొక్కే ప్రయత్నాలు ఎందుకు? అంటే టాలెంట్ ఉండదు, హెవీ టాలెంట్ మల్టీ టాలెంట్ ఉంటే ప్రాబ్లం. అదే టాలెంట్ వాడుకున్నారు, కానీ ఆ టాలెంట్ ఉంటే ఇవాళ ఎక్కడ వీడు ఇప్పుడు సంగీత దర్శకుడు, మీ వల్ల ఇంకొక 10 మందికి ఉపయోగపడతారు. చెప్తి కదా, అప్పుడే చెప్పిన కదా, ఏదో డైరెక్టర్ ఆఫీస్ బాయ్ చేస్తారని చెప్తి కదా. ప్రతి ఒక్కోడు కళాకారుడు స్వార్థపరుడే ఉన్నాడు. ఇప్పుడు ఇవాళ అందేశ్రీ ఉన్నాడు, ఇవాళ జై జై హే తెలంగాణ జననీ జయకేతనం అని రాసి పెద్ద రాష్ట్ర గీతం అని చెప్పి చెప్పుకుంటున్నాడు. ఆయనది ఉన్నది. నేను ఈ రోజే ఒక పాడిన పాట, ఏం పాట చెప్తా చూడు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడు, యాడ ఉన్నడో గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా, ఆత్మీయ బంధాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నడో యమ్మా, అవినీతి పెను ఆశ అంధకారములోన చిక్కిపోయి నరుడు శిథిలమవుతున్నాడు. మాయ అని పాట రాసినావు, నువ్వే మాయమైపోతుంది. ఎట్లా? నీ మీదనే నువ్వు పాట రాసుకుంటుంది. ఇక ఏ కళాకారుడు బాగుపడతాడు? బాగుపడరు. ఇంకేం ఆయననే ఒక పాట రాసిండు ఇంకా ఉద్యమంలో. నిప్పులు జరిగే తుపాకి రవ్వల గుప్పెట బట్టి నలిపేస్తాం, నెత్తురు జిమ్మేదారుల్లోన విత్తనాలమై మొలికేస్తాం, లాఠీలిరిగినవో లడాయి మానం హాహా, పిడుగులు వడ్డావో మడమలు తిప్పం ఆహా, సమాజహితమై సాగే పోరులో సావో రేవో సాగుతాము జైబోలు అని రాత్రివి. నువ్వు నిప్పులు జరిగే తుపాకి రవ్వను నువ్వు ఆపినవా? 1400 మంది అమరవీరులు కావటానికి ఈ పాట కారణము, నువ్వే కారణం.
ఇప్పుడు కేసీఆర్ కనిపిస్తే ఏం చేస్తారు? అంటే మళ్ళీ ఎళ్లి కలవడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయని అంతకుముందు ఆయన దృష్టికి ఏమైనా తీసుకెళ్ళలేదా మీరు? అంటే ఇంత అన్యాయం జరగడానికి 10 ఏళ్ళు వాళ్ళ ప్రభుత్వం ఉంది కదా! కలవనిస్తే కదా. అంటే మీరు డైరెక్ట్ మిమ్మల్ని కలవనిస్తే చేసినప్పుడు కూడా మీరు ఆ డిస్కషన్ చేయలేదా మీతో ప్రతి కూర్చున్నప్పుడు? విషయము అసలు మాకేం చెప్పాడంటే ఎన్టీఆర్ స్టేడియం ఐడియా ఉందా? ఉంది. ఎక్కడ? ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గర. ఎస్ ఎగ్జాక్ట్. దాంట్లో ఒక పెద్ద కళాభవనం కడతామని చెప్పాడు. దాంట్లో ఏమనుకున్నామంటే అక్కడ నా సీట్ ఉంటుంది, గానే ఉంటుంది, నేను దాంట్లో కూర్చుంటాని కలలు కన్నాం. అది పగటి కళలు, రాత్రి కళలు, అన్ని కళలు కలిపోయి మాకు ఆల్రెడీ వైబ్రేషన్ వచ్చింది బాడీలో. ఆ కళలు కని వైబ్రేషన్ వచ్చింది. ఆ వైబ్రేషన్ రావడానికి కారకుడు ఎవరు? కేసీఆర్. అంటే ఒకవేళ ఇప్పుడు మీరున్నారు, మిమ్మల్ని కలవాలా నేను, మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నేను ఏడగలవాలా? ఛాన్స్ ఉండదు. మీరు కలవకపోతే నేను నా బాధ మీకు ఎట్లా చెప్పుకోవాలా? ఛాన్స్ ఉండదు కదా. ఛాన్స్ లేదు కదా. అలాంటి సంతోష్ గానికి నేను సంతోష్ గాడ ఎందుకు అంటున్నంటే, నువ్వు ఎంపీ అయినా ఎవడైనా సంతోష్ని ఎందుకు అంటున్నంటే, సంతోష్కు ఎన్నిసార్లు నేను ఫోన్ చేసిన అన్న నేను ఒక్కసారి సార్ని కలుతా సార్ ఆల్రెడీ. అంటే దాని అర్థం ఏంది? నేనేమనుకుంటున్నంటే నాకు 50,000 ఇవ్వమన్నాడు కదా, ఆ 50,000 ఈయన దొబ్బేసి ఉంటాడు. ఆ 50 లక్షలు ఇవ్వమన్నాడు కదా, ఆ 50 లక్షలు ఈయన దొబ్బేసి ఉంటాడు. ఒకవేళ ఆయనను కలిస్తే అరే నీకు 50 లక్షలు ఇచ్చిన నువ్వేం పత్తా ఎటు పోయినావు అసలు నాకు అర్థం కాదు అని అంటాడేమో. నాకు ఇయ్యలేదని నేను చెప్తానేమో, నేను బదనాం అయితేనేమో ఆబ్వియస్ గా చెప్తారు కదా అని నన్ను కలవనీయలేడేమో అని అనుకుంటున్నాను నేను. ఈ 10 ఏళ్ళు ఆయన తీసుకున్న 50 లక్షల కోసం మీలాంటి ఎంతో మంది కళాకారుల జీవితాలను ఆయన 100% సంతోష్ చేశాడు. ఎందుకోసం చేశాడు? నేను నా ఒక్కనే కాదు, చాలా మంది. అంటే సంతోష్ కాకుండా మీకు ఇంకే ఆప్షన్ దొరకలేదా వెళ్ళడానికి? అసలు కాదు. ఇప్పుడు మిమ్మల్ని తీసుకొని పోయినా మీరు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి? ఫస్ట్ అక్కడ ఆయనతో ఎవరైతే ఆయన క్లోజ్ గా ఉంటారో ఆయన లేదండి, సంతోష్నే కాంటాక్ట్ అవ్వాలా. ఎవరైనా ఏ మంత్రి గాని ఏ ఎమ్మెల్యే అయినా, కవిత అయినా, నేను ఆల్రెడీ ఆమె జైలు పోకున్నా ముందు నేను ఆల్రెడీ 20 నిమిషాలు మాట్లాడినప్పుడు కూడా చెప్పిన నేను విషయం అన్ని కూడా ప్రతి విషయం చెప్పిన. ఎలా స్పందించింది అప్పుడు ఆమె? లేదన్నా అది పొరపాటు అయిపోయింది, తప్పకుండా మనం జర్నీ చేద్దాం అన్నది. జైలు పోయి కూర్చున్నది. జైలుకి వెళ్ళేసి వచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబంలో అసలు ఏం జరిగింది? అంటే అంటే నేరం చేసింది, ఆమె శిక్ష అనుభవించింది. వచ్చిన తర్వాత ఒక ఇంటి ఆడపిల్లగా వాళ్ళు ఆమెకి ఇస్తున్న సపోర్ట్ కానీ, ఆమెని ఓదార్పు కానీ, ఈవెన్ నిన్న తీన్మార్ మల్లన్న అంత పెద్ద మాట అన్నాడు నిన్న మొన్న. ఏమని? కంచం పొత్త మంచం పొత్త. అంటే దాంట్లో ఏ రకంగా మనము చూసుకున్నా కానీ ఒక రకంగా అయితే తప్పే కనబడుతుంది. అంటే అర్థాలు, నానార్థాలు, పరమార్థాలు ఎన్నో ఉంటాయి. ఏ రకంగా అర్థం చేసుకుంటే ఆ రకంగా ఉంటుంది. తీన్మార్ మల్లన్న ఆ 2 మాటలు అనడానికి కారణం ఏంటి? ఎలాంటి పొత్తు కావాలి? మల్లిగాడు, ఈ తీన్మార్ మల్లిగాడు వాడే పెద్ద దుర్మార్గుడు వాస్తవానికి. వాడు అంటే బీసీ నినాదంతో బీసీలను మోసం చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. ఆయన కూడా బీసీనే కదా. బీసీ నినాదంతో బీసీలను మోసం చేసేటటువంటి కార్యక్రమం పెట్టుకున్నాడు. తీన్మార్ మల్లన్న నేను భిక్షాటన చేసినప్పుడు V6లో తీన్మార్ వార్తలు చదువుతున్నాడు. నేను భిక్షాటన చేసినప్పుడు నేను మంచిర్యాలు ఉన్నప్పుడు నా వార్తలు చదివినోడు. ఒక తెలంగాణ ఉద్యమంలో ఉన్నోడు కాదు, ఇప్పుడు మల్లన్న వేరు కదా, తెలంగాణ ఉద్యమంలో ఉన్నోడు కాదు, తెలంగాణ కోసం కొట్లాడినోడు కాదు, మొదటి నుంచి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఏ రోజు సేవ చేసినోడు కాదు, వాళ్లకు ఎక్కడన్నా సీట్లు ఇప్పించినోడు కాదు, ఎక్కడైనా డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళకు చదివించినటువంటి ముఖం లేదు, ఏ ముఖం లేదు. కేవలము బూతు డైలాగులతోని ఫేమస్ అయ్యి ఇలా ఒక తిట్టడమే పని కదా, పొద్దున్న లేస్తే మొత్తం తిట్టడమే. ఇలా ఆయన ఏమన్నాడు? కంచం పొత్త మంచం పొత్త అన్నాడు. ఏమనాల వాస్తవానికి? ఆయన ఆల్రెడీ మీ కుల పొల్లకు మా కుల పొల్లకు కంచం పొత్తుందా మంచం పొత్తుందా అనాలి. కానీ ఏమన్నాడు అక్కడ? ఒక ఆడపిల్లను పట్టుకొని నీకు నాకు కంచం పొత్తుందా మంచం పొత్తుందా అన్నాడు. దాన్ని బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు స్పందించట్లేరు? అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు స్పందించట్లేదంటే వాస్తవానికి వాళ్ళు ఇప్పటికే మేము మునిగిపోయినాం, ఇక స్పందిస్తే ఇంకా మునిగిపోతామేమో
ఎంత మాటన్నా ఎన్ని చేసినా ఇంటి ఆడపిల్ల విషయానికి వస్తే నువ్వు అవన్నీ ఆలోచించొద్దు కదా. ఇప్పుడు ఆడపిల్ల మగపిల్లగా లేడు, ఏం లేదా వాళ్ళ దాంట్లో లేదు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న కేసీఆర్ కుటుంబంలో ఆడపిల్ల మగపిల్ల అనేది లేదు. ఆడ ఏమున్నదంటే మొత్తానికి రాజకీయ కుటుంబం అయింది కంప్లీట్ గా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఒక మాట చెప్తా నేను, చెప్పండి. కేటీఆర్ గారు వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని పోయి ఫామ్ హౌస్ లో ఒక పార్టీ ఇచ్చిండు. అప్పుడు ఒకడు డ్రగ్స్ వాడినట్లు దొరికింది. అంటే సిగ్గుశరం ఉందా? వాస్తవానికి ఒక ఫ్యామిలీని తీసుకొని పోయి ఫ్యామిలీని కూర్చోబెట్టుకొని ఇంకా వేరే మొత్తం కార్యకర్తలు తీసుకొచ్చి తాగిపిచ్చి తినబెట్టి మందు బాటలు దొరికినాయి, ఎన్నో దొరికినాయి. అవన్నీ మనం ఆల్రెడీ చూసాం. అంటే వాళ్ళకి ఫామ్ హౌసే కాదన్నాడు, ఆయనదే ఫామ్ హౌస్ అంటే చెప్తున్నా. అంటే ఇవన్నీ కూడా కేవలము అధికార దాహంతో కేసీఆర్ కుటుంబం అంతా కూడా పొల్యూట్ అయిపోయింది. టోటల్గా పొల్యూట్ అయిపోయి తెలంగాణ ఉద్యమకారులను పొల్యూట్ చేసింది, మేధావులను పొల్యూట్ చేసింది, మేధావులను అయితే మేధావులుగా చేసింది. మేధావులు అంటే వాళ్ళు యాక్చువల్లీ తెలంగాణలో నాకు తెలిసి ఇప్పటికీ 80% జనం, మీరు నమ్మండి, 80% జనం పొల్యూట్ కాలే. తెలంగాణలో 80% జనము పొల్యూట్ కాలే, ఇంకా స్వచ్ఛంగానే ఉన్నారు. వాళ్ళకి అర్థం కావట్లేదు. 20% ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణలో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళు. ఆ తెలంగాణలో కీలకంగా ఉండి మేధావులను అనిపించుకొని అవకాశాలు కొట్టేసి ఒకోడి మీద ఒకోడికి ఆల్రెడీ అబద్ధాలు చెప్పి మేధావులుగా మారి బాగా డబ్బు సంపాదించి బలిసి ఇప్పుడు కొట్టుకుంటున్నారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంతా కూడా ఒకప్పుడు వీళ్ళు వచ్చే ముందే మొత్తం డౌన్ అయిపోయి రేట్లు పెంచేసి ఇవన్నీ చేశారు. అసలు ఈ తెలంగాణ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి, అంటే బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఏం గమనించారు? అంటే ఇప్పుడు వాస్తవానికి 2 సంవత్సరాలు అయింది వచ్చి, 2 సంవత్సరాలు. అయితే వాస్తవానికి కేసీఆర్ గారు ఏ ఫంక్షన్ పోయేవాడు కాదు, ఏ ఫంక్షన్ కూడా పోయేవాడు కాదు, ఎవరిని కలిసేవాడు, అసలు ఈవెన్ మోడీ వస్తేనే వెళ్ళాడు, ఎవరిని కలిసేవాడు కాదు. ఒకప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక కలెక్టర్తోని మేము ఒక ప్రైజ్ తీసుకుంటే నేను కలెక్టర్తో తీసుకున్నాను ఒక ఫీలింగ్ ఉండేది. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎప్పుడన్నా క్యాసెట్స్ కానీ, సినిమాలు కానీ, ఏదైనా ఫంక్షన్లు కానీ, ఏదైనా పెళ్లి ఫంక్షన్లు కానీ, ఏ ఫంక్షన్లు అయినా వాళ్ళు పిలిస్తే వచ్చేవాళ్ళు, బ్రహ్మాండంగా ఉండేది. ఈయన పూర్తిగా దాన్ని మార్చేసి ఎవరి దగ్గరికి పోకుండా, ఏ సీడీ ఆవిష్కరించకుండా, ఏ కళాకారుని పట్టించుకోకుండా, ఏ కళాకారుని అభినందించకుండా, ఏ పెళ్ళిళ్ళకు పోకుండా, ఏ పేరంటాళ్ళకు పోకుండా, దేనికి పోకుండా ఆయన ఫామ్ హౌస్కు పరిమితం అయిపోయి సీఎంగా ఒక 10 ఏళ్ళు మాత్రం పరిపాలన చేసి, ఆయన కన్నా ఈయన కొంత మెరుగు ఎట్లంటే ఈయన అన్ని ఫంక్షన్లకు పోతున్నాడు, అందరితోని కలుపుగోరుతనంతో ఉంటున్నాడు, ఇక అందరితోని మాట్లాడుతున్నాడు. ఆల్మోస్ట్ ఎక్కువ డ్రగ్స్ పైన బాగా వేశాడు. డ్రగ్స్, విద్య. అయితే ఇంకా వీళ్ళది ఉన్నది కథ. ఇంకా 4 రోజులు అయితే అసలు కథ రంగు ఏందనేది తెలుస్తుంది. రేవంత్ రెడ్డి వాళ్ళ కథ ఏంటంటే ఇంకా 4 రోజులు అయితే వాట్ ఈజ్ వాట్. ఇప్పటిదాకా వాస్తవానికి అనేక ఉచిత పథకాలను ఇస్తా ఉన్నారు. విద్య, ఆరోగ్యం మీద తప్పకుండా కాన్సన్ట్రేషన్ చేయవలసింది ఉంది. విద్య మీద ఇప్పటిదాకా గత ప్రభుత్వంలో 3 ఏళ్ల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ అనేటటువంటిది ఇప్పటిదాకా ఇవ్వలేదు. ఇలా విద్యార్థులు ప్రైవేటు కాలేజీలలో విద్యార్థులు ఆ ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని, మీరు డబ్బులు కడితేనే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్పేసి మొండికేషన్ ప్రైవేట్ కాలేజీలు. ఇవాళ ప్రైవేట్ కాలేజీల నుంచి సర్టిఫికెట్లు తీసుకొచ్చుకునేటటువంటి పరిస్థితి లేదు. ఇవాళ సర్పంచులకు ఆల్రెడీ గత ప్రభుత్వంలో ఆల్రెడీ అనేక అప్పులు 3 లక్షల నుంచి 3 కోట్ల వరకు ఉన్నది. ఆ 3 కోట్ల వరకు ఉన్నటువంటి అప్పుని వీళ్ళు ఇప్పటిదాకా ఒక నయా పైసా ఇవ్వలేదు వాళ్ళకు. ఇలా వాళ్ళు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా రెక్టిఫై చేయవలసినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గారికి ఉంది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు, కేసీఆర్ మొత్తం ఖజానా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు, అప్పుల కుప్పగా అక్కడ పెట్టాడు, ఇప్పుడు ఆ ఖజానా నింపడానికి మేము పడుతున్నాము, పోరాటం చేస్తున్నాం అని చెప్తున్నారు. మరి కేసీఆర్ ఉన్నప్పుడు కూడా కొన్ని పథకాలు
ఇవ్వలేదు, పథకాలను అమలు చేయలేదు, ప్లస్ ఇంకోటి ఏంటంటే చాలా వరకు కూడా ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అనే పేరుంది. ఇప్పుడు మేము అవన్నీ ఇస్తున్నాము, ఇప్పుడు మాకు ఖజానా ఫుల్ అయితే మేము అవన్నీ చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు. మరి ఖజానా ఖాళీ చేసిన విషయం ఎంతవరకు వాస్తవం? ఏమన్నాడు? ఇస్తున్నాము అన్నాడు. ఇచ్చినము అనలే. అవును, ఇచ్చాము అనలే, ఇస్తున్నాము అన్నాడు. మరి దానికి దీనికి ఆకాశానికి భూమికి తేడా ఉన్నది. ఇచ్చిన తర్వాత చూద్దాం, ఇచ్చిన తర్వాత మాట్లాడదాం తప్పకుండా. మళ్ళా నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాము అన్నాడు కదా, ఇచ్చిన తర్వాత ఇచ్చినం అన్నప్పుడు తప్పకుండా దానికోసం మాట్లాడతా. ఇంకా తొందరపడి ఎందుకు మనం వీళ్ళ మీద తొందరపడి అది చేస్తే? నేనేమంటానంటే ఖజానా ఇప్పుడు కేసీఆర్ ఖాళీ చేసిన కరెక్టేనా? కేసీఆర్ ఖజానా ఖాళీ చేసినా ఖచ్చితంగా మీరు దాన్ని సెట్ చేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఒక తండ్రి అప్పు చేస్తే దాన్ని కొడుకులు కరెక్ట్ పద్ధతి ఉంటే, పద్ధతి ప్రకారం పోగలిగితే డెఫినెట్గా దాన్ని సెట్ చేస్తారు. నాకు తండ్రే గాడు వాడు అనే ఎప్పుడైతే భావన ఉంటుందో ఖచ్చితంగా దాన్ని సెట్ చేయడు. దాన్ని అట్లనే ఉంటుంది. అవసరం అనుకుంటే ఏం చేస్తారంటే దాన్ని అట్లనే ఉంచి, అప్పుల్ని అట్లనే ఉంచి బదనాం చేస్తూ, తండ్రిని బదనాం చేస్తూ, సరైన తండ్రిగా కాడని చెప్పేసి మనకు నిర్ణయం అనుకున్నప్పుడు ఆ అప్పును అట్లనే ఉంచేసి పబ్బం గడుపుకుంటా వేరే కార్యక్రమాలు చేసుకుంటా పోతుంటాడు. అంటే ఇవన్నిట్లకు ఉచితాలకు ఎట్లా ఉంటాయి? ఇవన్నిట్లకి ఉచితాలకు ఎట్లుంటాయి? ఉచితాలు ఎలా సమకూరుస్తాం అనుకోని చెప్పారు. మరి అదే అంటున్నా, నేను కూడా అడుగుతున్నదే. ఎలా సమకూర్చుకోవాలనుకుంటున్నారు? ఎలా సమకూరుస్తారు? మరి వీటన్నిట్లో ఎందుకోసం ఇచ్చారు ఉచితాలు? ఎలా ఉచిత బస్సు అనేటటువంటిది ఎంత ప్రమాదకరంగా మారిందంటే దానికి నేను ఒకటే చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. ఏం చెప్పానంటే తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వండి, అందరికి మహిళలందరికీ ఉచిత బస్సు అందరికీ ఇచ్చేస్తే ఉన్నోళ్ళు మంచి ఎంజాయ్గా తిరుగుతున్నారు, లేని వాళ్ళు ఏమో ఆల్రెడీ కూలి పని చేసుకోవడానికి పోతున్నారు. అంతే కదా. యూజర్ ఏడా యూజ్. ఒకవేళ ఉచితం ఇచ్చిన తర్వాత ఇలా ఆటో డ్రైవర్ల పరిస్థితి కావచ్చు, ట్యాక్సీ డ్రైవర్ల పరిస్థితి కావచ్చు, ఎలాగా మేగోచరంగా మారింది. అంటే ఇవన్నీ కూడా తప్పులు. ఇంకొకటి ఏం చెప్తున్నానంటే ఇలా మా కళాకారులకు కేసీఆర్ అనేటోడు అన్యాయం చేసిండు కదా. ఇప్పటిదాకా చెప్పిన దాన్ని బట్టి అయితే మీకు అర్థమైంది కదా. నేను కేసీఆర్ గారు నిజమైనటువంటి కళాకారులకు అన్యాయం చేసిన తర్వాత కూడా దాన్ని ఆడ అన్యాయం జరిగింది, పొరగాన్లంతా ఆల్రెడీ బోబో అని చెప్పేసి ఆయన దించేసిండ్రు, మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని దాన్ని రెక్టిఫై చేయవలసినటువంటి బాధ్యత ఉందా? దాన్ని సెట్ చేయవలసినటువంటి బాధ్యత ఉందా? ఒక పెద్దన్నగా, ఒక ముఖ్యమంత్రిగా సెట్ చేయవలసిన బాధ్యత ఉందా? ఆయన కూడా తప్పు చేసిండు. ఎట్లా తప్పు చేసిండు? 20 మందిని మొన్న కళాకారులకు ఏది అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసి దాంట్లో ఉన్నోళ్ళంతా ఉద్యోగాలు చేసేటోళ్ళు, వెల్ సెటిల్ అయిన వాళ్ళు, అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ ఇచ్చారు. నిజమైన కళాకారులను సేమ్ కేసీఆర్ చేసినట్టే. మరి దానికి మరి ఇక్కడ స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడే నమ్మలేం. వాళ్ళ కోసం ఇప్పటికే ఆల్రెడీ ఎక్కువైపోతున్నది మాట్లాడడం. ఇంకా 4 రోజులు అయిన తర్వాత వాళ్ళ కథ ఏందో, కార్ఖానా ఏందో అనేటటువంటి తప్పకుండా చెప్తాను నేను, తప్పకుండా. ఎందుకంటే ఎవరిని వదిలిపెట్టేది లేదు. పేద ప్రజల కోసం ఖచ్చితంగా మా గుప్పెడి కళాకారుల కోసం, గంపెడు పేద ప్రజల కోసం పోరాటం చేయడానికి మీరు సిద్ధంగా 100% పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నా. త్వరలో నేను ఆల్రెడీ ప్రజా అసెంబ్లీ ఎలాంటి పోరాటం మళ్ళీ చేయబోతున్నారు అంటే 2 సార్లు ఈ కేసీఆర్ ప్రభుత్వంలోను రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోను ఆల్రెడీ ఇప్పటి వరకు అయితే ఫెయిల్యూర్ అయ్యారు. మరి నెక్స్ట్ ఏం చేయబోతున్నానంటే కళాకారులకు, గుప్పెడు మంది కళాకారుల కోసం నేను పోరాటం నిరంతరంగా చేస్తుంటే, ఏ కళాకారుల కోసం అయితే నేను పోరాటం చేసినో అదే కళాకారులు నాకు కత్తులతో పొడిచాడు. ఇప్పుడు వాళ్ళందరూ సపోర్ట్ ఉన్నారా మీకు? వాళ్ళందరూ కత్తులతో పొడిచి మొత్తం టోటల్ గా బాడీ అంతా కూడా డ్యామేజ్, ఎక్కడ కూడా సందు లేకుండా తూట్లుగా పొడిచేసారు నన్ను. గుప్పెడి కళాకారుల కోసం నేను ఎవరి కోసం అయితే పోరాడారో వాళ్ళే మిమ్మల్ని పొడి చేశారు. మీరు రిపబ్లిక్ సినిమా చూసారా? చూశాను. ఏది సాయి ధర్మ ఏ ప్రజల కోసం అయితే కొట్లాడతాడో ఆ సాయి ధర్మ వాళ్ళే ప్రజలు వచ్చేసి ఆల్రెడీ పొడుస్తూ ఉంటారు. ఎందుకోసం అంటే డబ్బుల కోసం. వీళ్ళు కూడా పదవుల కోసమని, అవకాశాల కోసమని, స్వార్థం కోసం నిజంగా నేను పోరాటం చేసేటోని ఆల్రెడీ మోసం చేశారు. కాబట్టి నేను ప్రజల కోసం విద్యా ఆరోగ్యం మీద కొట్లాడబోతున్నాను. ఇప్పుడు ఎవరి కోసం పోరాడుతున్నారు? వాళ్ళందరి కోసం. అంటే మీకు ఇందులో జరిగిన దాన్ని బట్టి చూస్తుంటే మీకు అతి సన్నిహితులే మిమ్మల్ని బాగా దారుణంగా మోసం చేశారు. 100% ఎవరెవరు మోసం చేశారు కూడా చెప్తాను. చెప్పండి. ఒక కోదండ రామ్ రెడ్డి వాళ్ళ సన్నిహితుడు మీకు.
చాలా క్లోజు. ఉమ్, వాళ్ళ అత్తమ్మకు 22 పాటలు డివోషనల్ పాటలు చేసినటువంటి వ్యక్తిని. ఉమ్, ఆయన పార్టీ పెడితే ఆయన పార్టీకి నేను పాటలు చేసినటువంటి వ్యక్తిని. ఉమ్, ఆయనతోని జర్నీ చేసినటువంటి వ్యక్తిని. ఆయనతోని తిని కూర్చున్నటువంటి వ్యక్తిని, ఉమ్, మాట్లాడినటువంటి వ్యక్తిని. ఉమ్. ఇంత ఉంటేనంట కూడా కోదండరామరెడ్డి సార్కు నేను తెలియదంట. అదేంటి అంటే మీరు ఇన్ని గణం చేసి ఇంత చేసిన తర్వాత కూడా మరి పాటలు ఎవరు రాసిందో తెలియనంత దూరంగా మీకు ఉన్నప్పుడు మీకు ఎందుకు సన్నిహితులు అవుతారు అప్పుడు? అదే అంటున్నా, అదే పొడుతున్నారంటున్నా కదా. అదే విధంగా సుద్దాల అశోక్ అంటే తేజ. మీరు అబద్ధం చెప్తున్నారా, ఆయన అబద్ధం అదే చెప్తున్నారా? ఇప్పుడు మీరు రికార్డెడ్ కదా, మీరు వాళ్ళను కూడా అడగొచ్చు. ఆ, సుద్దాల అశోక్ తేజ, ఆ, సుద్దాల అశోక్ తేజ గారు కూడా నేను తెలియదట ఆయనకు. ఆ, మరి తెలియదైతే నాకు ఒక పాట రాసిచ్చిండు. ఉమ్. మేము ఆల్రెడీ విజయవాడ జర్నీ మీ చేసినాం. పేరు చెప్పారో లేదో, అంటే మీరు డైరెక్ట్ ముందు నేను కూర్చొని తెలియదంట. రాపించుకున్నారా? నేను తెలియదంట. మీరు ముందే కూర్చొని రాపించుకున్నారా సుద్దాల అశోక్ తేజతో? రాపించుకుని ఆ పాట కూడా పాడతా. పాడండి ఒకసారి. అడుగుతున్నది గోల్కొండ, అడుగుతున్నది ఎర్రకోట, అడుగుతున్నది గోల్కొండ, అడుగుతున్నది ఎర్రకోట, వయసు మల్లిన మెదడు కుల్లిన రాజకీయం ఇంకా ఎన్నేళ్ళని, యువత ఎప్పుడొస్తుందని, చేవ చచ్చిన చేష్టలుడిగిన రాజకీయం ఇంకా ఎన్నేళ్ళని. సుద్దాల అశోక్ తేజకి ఇది సూటి ప్రశ్న. ఎందుకంటే ఇది ఇది ఆయన రాసి నేను మ్యూజిక్ చేసి. మీరు తెలియదు అని అంటే ఈ పాట ఆయన రాయనట్టే కదా. మరి ఆయన పేరు తీసేసేయండి, ఆయన పేరు ఉంటుంది కదా, లిరిక్ రైటర్ ఉన్నది, మీరు యూట్యూబ్ లో ఉన్నది. యూట్యూబ్ లో అంటే తీసేయాలి కదా, ఆయనకు సంబంధం లేదన్నప్పుడు. అంటే చూడు, నేను తెలియదు, అదే మీకు తెలీదు, ఆ పాట తెలీదు. తర్వాత జయరాజుకు తెలియదట. వానమ్మ 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 ఈ పాటలు రాస్తాడు జయరాజుకు, నేను తెలియదట. నేర్నాల కిషోర్కు తెలియదట. నేర్నాల కిషోర్కు తెలియదంట. కిషోర్కి ఏమి ఇచ్చారు? నేర్నాల కిషోర్కు మొత్తం ఆల్రెడీ ఈ జేఏసీ పాటలు నేనే చేసిన. ఆయన నా దగ్గరికి వచ్చి చేసుకున్నాడు. వందే మాత్రం శ్రీనివాస్తో పాడించిన. దుఃఖాల దూందాం కలిసి చేసినాం, పోరాటం చేసినాం కంప్లీట్ గా. ఆయనకేమో ఉద్యోగం రాకపోతే ఆయనకు అన్యాయం జరుగుతూనేమో అన్యాయం జరిగినట్లు, విష్ణు కిషోర్ కు జరుగుతూనేమో అన్యాయం జరగనట్లు. ఏ పూరి సోమన్నకి ఎవరు పాటలు చేశారు? పాటమ్మా నీకు ప్రాణమైతివే పాటమ్మా ఎవరు చేసిర్రు? ఎవడు చేసినోడు సంగీతం చేసుంటారు. మీ విష్ణు కిషోర్ మాత్రం చేసి ఉండరు, వాళ్ళకి తెలీదు అని అన్నప్పుడు మరి పాటలు మాదిగా మా వీరులారా ఆది జాంబవుని వారసుల ఎవడు వాడిచ్చిండు ఈ పాట? ఎవడు పాడినోడు? ఏ పూరి సోమన్న కాదా? అంటే మరి బండి 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 ఇది పేదోళ్ళ బండి అని ఎవడు చేసిండు? దర్వేళ్ళనకు విష్ణు కిషోర్ తెలియదా? బీజేపీలో ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో పోయి వీళ్ళిద్దరు కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్ వాళ్ళకి ఇప్పుడు ఇస్తారు, వాళ్ళకు నేను తెలియదు. ఎవరెవరు? దరువు ఎల్లన్న, ఏపూరి సోమన్న ఇద్దరు కూడా బీఆర్ఎస్ లో చేరి కేటీఆర్ ను అములుకొని బీజేపీ నుండి బీజేపీ, ఆయననేమో బీజేపీ నుంచి, ఈయననేమో షర్మిల నుంచి వచ్చి బీఆర్ఎస్ లో చేరిండు. ఆయననేమో బీజేపీ నుంచి వచ్చేసి బీఆర్ఎస్ లో చేరిండు. వాళ్ళిద్దరు బీఆర్ఎస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఓటమికి ప్రయత్నం చేసినటువంటి వాళ్లకు నేను తెలియదంట. కాంగ్రెస్ పార్టీకి అన్యాయం చేసినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అట. రేవంత్ రెడ్డి గారు వీళ్ళకట ఆ కమిటీలో మెంబర్ ఇస్తాడు. ఆ విషయం రేవంత్ రెడ్డికి తెలియదేమో కదా? ఎందుకు తెలియదు? అంటే ఈయన వీళ్ళు ఓడిపోవడానికి ఆయన వాళ్ళు సపోర్ట్ చేయలేదు అనుకుంటా. బీఆర్ఎస్ పార్టీలు ఉన్నప్పుడు ఎట్లా తెలియదు? ఆబ్వియస్ గా ఆపోజిషన్ పార్టీ ఎదుటి పార్టీ ఓడిపోవాలనే చూస్తుంది. బట్ ఇంత జరిగిన తర్వాత కూడా మీరు వీళ్ళందరినీ ఎప్పుడు ప్రశ్నించలేదా? ఇప్పుడు ప్రశ్నిస్తున్నా, ఎందుకంటే కాదు నేను రోజు నా ఛానల్లో ఆల్రెడీ వేసుకుంటున్నా బాగానే. తర్వాత దరువు అంజన్నకు నేను తెలియదట, యాకూబ్కు నేను తెలియదంట, సంగిశెట్టి శ్రీనివాస్కు నేను తెలియదంట, పసునూరు రవీందర్ రచన ఎత్తుంటాడు, పెద్ద పెద్ద రచన, ఆయనకు తెలియదట. సూడా సక్కాని తల్లి సుక్కల్లో జా బిల్లి అనే దానికి డాన్సులు నేర్పించి డాన్సులు చేసే అంతడుపుల నాగరాజు కూడా నేను తెలియదట. ఎందుకు అందరూ ఒకటే ఇదిగా మీ పైన కక్ష కట్టి అట్లా ఇలా పట్టేసి ఏం చేద్దాం? మూర్ఖపు కళాకారులు, స్వార్థ కళాకారులు. అంటే కళాకారులు అందరూ అలాగే ఉన్నారా?
ఇక అంతే కదా దాని అర్థం. ఇప్పుడు మీరు అందశ్రీ మాయమైపోతున్నాడు ఆ మనిషిని, ఆయననే మాయమైపోయాడు. మాయమైపోయాడు. అంటే ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోయి పాట చేసుకోవస్తుంది, ఇంకా ఆయన పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. అప్పుడు దుమారం లేచింది. ఏమని స్టేట్మెంట్? అసలు తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్లు లేరు, నేను కీరవంతం చేస్తున్నా అందుకోసం అన్నాడు. అసలు మ్యూజిక్ డైరెక్టర్ లేరు. ఎవరు? మన కేసీఆర్. మరి కేసీఆర్ కాదు, అందే శ్రీనివాస్. ఉద్యమం సమయంలో మరి చేసినవన్నీ మీరు దాదాపు 6,000 పాటలకు పైగా మ్యూజిక్ చేశారు. ఆయన పాటలు చేసిన, ఆయన పాటలే, ఆయన రాసిన పాటలు చేసిన కదా, ఆయన పాటలు నేను రచన చేసిన కదా. 30 ఏళ్ళ నుంచి ఒకరిదొకరు ఒకటితాడ వండుకొని తిన్నోళ్ళం కదా. ఎందుకు మరి ఇప్పుడు ఆయన డైరెక్ట్ స్వార్థము, నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమవుతాడమ్మా? స్వార్థం. మరి మీరు ఆపడానికి ప్రయత్నించలేదా? ఇప్పుడు నాకు ఇలా జరుగుతుంది అన్యాయం అని చెప్పేసి. దొంగలు, వీళ్ళంతా దొంగలు, దొంగల రాజ్యం, దొంగలు. ఆ దొంగ అసలు యాక్చువల్లీ రేవంత్ రెడ్డి గారిని చెడగొట్టేది వీళ్ళు. మీరు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు రేపు ఓడిపోవడానికి కూడా కారణం వీళ్ళే అవుతారు, అది ఆయన గమనించాలి. ఇప్పుడు మీరు మళ్ళీ అదే కళాకారుల కోసం నేను పోరాడుతా అంటున్నారే. కళాకారుల కోసం కాదు, నేను ఆల్రెడీ విద్యా ఆరోగ్యం మీద దాన్ని ఆల్రెడీ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రజా అసెంబ్లీ పెట్టి ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఖచ్చితంగా ఎమ్మెల్యేలను పిలుస్తా చాలా పెద్ద ప్రోగ్రాం చేయబోతున్నా, భారీ ఎత్తున. ఎందుకంటే ఇప్పుడు గుప్పెటి మనుషుల కోసం చేసే కన్నా గంపెడు మనుషుల కోసం చేయడం చాలా బాగుంటుందనే ఆలోచన. ఎందుకంటే నేను దృష్ట శిక్షణ శిష్ట రక్షణ అంటారు కదా. కృష్ణ పరమాత్ముడు ఒకళ్ళని చంపడానికి వచ్చి ఒకళ్ళను రక్షించడానికి వచ్చినట్లు నేను కూడా ఒకళ్ళను దించేసి ఒకళ్ళని ఎక్కియడం, ఒకళ్ళను. ఎస్. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇలాంటి సమాచారం ఏమైనా అందిందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు మీరు ఏదైతే భావోద్వేగాన్ని బయటపరుస్తున్నారు, ఏమో మరి. నేను అనేక ఛానళ్ళల్లో ఆల్రెడీ వేము నరేందర్ రెడ్డి గారికి కూడా చెప్పాము, తర్వాత జానారెడ్డి గారికి కూడా చెప్పాము, మొన్న వేణెలమ్మకు కూడా చెప్పాను. ఏమమ్మా మరి ఇంత అన్యాయం చేస్తే ఎట్లా అని చెప్పేసి. నాకైతే ఎవరన్నా ఉన్నారా అని నేను 100 సార్లు అడిగినా, కానీ నాకు ఎవరు లేరని చెప్పారు వీళ్ళంతా కూడా. వాస్తవానికి ఆమెకు పర్సనల్ గా మీరు గద్దరన్న గారికి మీరు దగ్గర అయినప్పుడు ఆవిడ పర్సనల్ గా మిమ్మల్ని ఏం కాంటాక్ట్ అవ్వలేదా? లేదు, ఆమె కాలేదు. ఆమె ఏమంటదంటే సింపుల్ గా డాడీకి తెలుసు కానీ కళాకారులు ఎవరనేది నాకైతే తెలియదన్నా. వాస్తవానికి వీళ్ళను 100 సార్లు అడిగాను నేను, ఎవరైనా ఉంటే చెప్పండి, మళ్ళీ మిస్ అయితే బాగోదు. నిజంగా మంచి కళాకారుడు, మంచి అది ఉన్నాడు అంటే. మీరు మాట్లాడిన తర్వాత ఆమె ఎలా స్పందించారు? మొన్న నేను మాట్లాడినప్పుడు అంటే ఒక రియాక్షన్ అనేది ఉంటుంది. ఆమె ఏమన్నారంటే, నిజంగా మరి అయితే మీకు మీ పేరైతే ఎవరు చెప్పలేదు, వాస్తవానికి అది నిజంగా తప్పే జరిగింది, తప్పకుండా ఏమన్నా దాన్ని వేరే రకంగా ఏదన్నా ఉంటే చేద్దామన్నా అని అన్నది. తప్పకుండా చూద్దాం మరి ఎంతవరకు పోతుందో. రాబోయే రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పట్టిన గతి వీళ్ళకి పడుతుందా, మరి ఏం జరుగుతుంది అనేటటువంటిది రాబోయే కాలం నిర్ణయం చేస్తుంది. వాస్తవానికి పంచభూతాలు నేను నమ్ముతా. పంచభూతాలు నన్ను ఎటు తీసుకపోతే అటు నేను పోతా తప్పకుండా. నాకు ఈ రోజు మీ దగ్గరికి తీసుకురాగలిగినాయి పంచభూతాలు, ఖచ్చితంగా ఇంకా ఎటు తీసుకపోతాయో డెఫినెట్గా. పంచభూతాలు నమ్ముతా, పంచభూతాలు ఉన్నాయి, ఖచ్చితంగా శిక్షిస్తాయి. మంచి హేమాహేమీలే భూస్థాపితం అయిపోయారు, మంచి హేమాహేమీలు. ఇవాళ అన్ని రకాల ఉన్నటువంటి కేసీఆరే ఇవాళ భూస్థాపితం అయిపోయింది, పనికి రాకుండా పోతుండ్రు. రోజు వాళ్ళకు సమస్యలే వస్తున్నాయి తప్ప నిజంగా పాజిటివ్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి చేసిన వాటికి ఏదో గత జన్మల పాపాలు కంపల్సరీ ఇది కలియుగం స్పాట్లో ఉంటుంది. ఎందుకంటే ధర్మము 4 కాళ్ళ మీద ఉండే ఒకప్పుడు వేదయుగంలో, ధర్మము 4 కాళ్ళ మీద ఉంది. అది ఆ తర్వాత త్రేతాయుగంలో ధర్మం 3 కాళ్ళ మీదకి వచ్చింది. ఏది? రాముడి హాయంలో 3 కాళ్ళ మీదకి ఎందుకు వచ్చిందంటే సీతను ఎత్తుకపోవడమే పెద్ద దురదృష్టం వాస్తవానికి. ఏది? రావణుడికి. అది 3 కాళ్ళ మీదకి వచ్చింది. ఆ తర్వాత ద్వాపర యుగంలో 2 కాళ్ళ మీదకి వచ్చింది. ఇప్పుడు 1 కాళ్ళ మీదకి వచ్చింది. కలియుగం 1 కాళ్ళ మీదకి వచ్చింది. ప్రతిదీ ఎన్ని చూస్తున్నాం, ఆడపిల్లల మీద ఎన్ని అఘాయిత్యాలు, ఎన్ని అబ్బాయిల మీద కూడా విపరీతంగా జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి ఇప్పుడు ఈ యుగం అయిన తర్వాత మళ్ళీ వేదయుగం మనం చూడం కానీ, వేదయుగం మళ్ళీ ఎందుకంటే సైకిల్ కదా, తప్పకుండా ధర్మంగానే పోవాల్సిందే. ధర్మంగా ఈ అన్యాయం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా రేపు రాక్షసులుగానే ఉంటారు. రేపు వాళ్ళకు అందరికీ కూడా ఒక రాక్షస జాతిగా ఉంటారు అంతే తప్ప వాళ్ళకు నిజమైనటువంటిది అది ఉండదని నేను నమ్ముతా. వాస్తవానికి పంచభూతాలకు వదిలేసిన వాళ్ళను ఖచ్చితంగా ఎవరైతే నాకు అన్యాయం చేయాలనేటటువంటి కాన్సెప్ట్లో ఉన్నారో
వాళ్ళకు తప్పకుండా పంచభూతాలే శిక్షించాలి తప్ప ఇక నా చేతిలో ఏముంది, నేను 4 ముచ్చట్లు మాట్లాడతా. అంతే. వీళ్ళందరికంట నిజంగా నేను తెలియదంటే ఎంత అన్యాయం అది. చాలా అసలు అది ఆ పెయిన్ మీకు అంత వర్క్ చేసి, అంత చేసి వాళ్ళకి అవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు మీరు నా ఎదురుగా కూర్చున్నారు. నేను రేపు మీరు ఎక్కడైనా కలిసినప్పుడు మీరెవరు అని అడిగితే ఎలా ఎంత ఉంటుంది? ఎంత దారుణం అది. అసలు ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు కాబట్టి నేను అడుగుతాను, సార్ నేను ఆ మరి రోజు మీతో ఇంటర్వ్యూ చేశానంటే, ఏమో అమ్మ నాకు తెలియదనంటే మనసు ఎంత అంటే గాయపడుతుంది. అదే అది అంటే కనీస ధర్మం. మీరు ఒక్కరు ఇద్దరు కాదు, మీ చుట్టూ ఉన్న అందరూ మిమ్మల్ని అలా మరి అనడానికి అసలు అంత బలమైన కారణం ఏముందని? ఏమీ లేదు. అంటే చాలా ఉన్నది వాళ్ళని అని అంటే ఇగో ఈ కారణం ఉన్నది, ఆ, ఇగో దీని వల్లనే నువ్వు ఆల్రెడీ మేము నీకు నిన్ను పట్టించుకోవట్లేదు ఆ, అనాలి కదా. అవును. దమ్ము లేదు, ఎవ్వరికి దమ్ము లేదు. దమ్మున్న ఈవెన్ నేను ఛాలెంజ్ చేస్తున్నా, గోరెటి వెంకన్నకు కూడా ఛాలెంజ్ చేస్తున్నా. ఉమ్, గోరెటి వెంకన్న కూడా నాతో మాట్లాడమని చూస్తా, ఉమ్. మాట్లాడలేడు. ఎందుకు ఆయన కూడా అన్ని పాటలు అన్ని అసలు పాడి ఏ చేసి ఇంటర్వ్యూలో అన్ని చెప్పిన చేసిందని. ఆయన మొన్న కూడా రవీంద్ర భారతిలో జరిగిన వాగు ఎండి పాయేరు అని పాడుతున్నాడు. ఉమ్, కానీ ఎవరు పాడిండ్రు, ఉమ్, ఎవరు సంగీతం చేసిండ్రు ఉమ్, అంటే వాళ్ళ పేరు నేను చెప్పాలా, ఉమ్, కానీ నా పేరు చెప్పరు. ఉమ్. అంటే ఇంత దుర్మార్గమైనటువంటి కళాకారులుగా పుట్టినందుకు నిజంగా నేను బాధపడుతున్నా. ఇప్పుడు వాస్తవం. మీరు వాళ్ళ పేరు చెప్పట్లేదు, వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు, వాళ్ళని పాయింట్ ఇప్పుడు అవుట్ పేరు చెప్పినట్టే చేస్తున్నారు. కదా నువ్వు. పేరు మీరు చెప్పి ఈ పాట పాయింట్ ఎవరు అవుట్ రాసిండంటే చేస్తున్నారు. గోరెటి వెంకన్న రాసిండు ఈ పాట. ఇప్పుడు ఆయన రాసిన పాట ఇప్పుడు అందశ్రీ రాసిండు. ఆ, ఏది, ఎంత మంచివాడు, ఓ రాజేంద్ర అన్న మీద, ఎంత మంచివాడు రాజేందర్ అన్న, ఈటల రాజు. జనం వేరే రాజేందర్, ఉమ్, ఎంత మంచివాడు రాజేందర్ అన్న, ఉమ్, జనము మెచ్చిన నేత జేజేలు రన్నా, ఉమ్, చూడ సక్కారోడు రాజేందర్ అన్న, 1000 ఏళ్ళు వర్ధిల్లు రారాజు రన్న, దినమంత జనమెంట తిరుగాడు రాట్నము, గాంధేయ మార్గాన్ని తలదాల్చే. దీనికి సంగీతం ఎవడు చేసిండు? ఉమ్, ఓరు ఆయన రాసిన పాటనే ఉమ్, బాలు గారు వాడిండ్రు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు వాడిండ్రు, ఉమ్, నేను సంగీతం చేసిన. ఉమ్. కన్నులు నీవేలే మా కలలో నీవేలే మూవీస్ కి కూడా నింగి చేశారా నేల, మీరు? అంటే ఇది సాయిబాబా పాట. ఇది ఓకే ఓకే. అంటే మామూలు జనరల్ గా మ్యూజిక్ మూవీస్ కి కూడా చేశారా అని కొన్ని సినిమాలు చేశాను, అవి చిన్న చిన్న సినిమాలు, దానికోసం మ్మ్. చెప్పుకోవడానికి కూడా. ఇక నేను నాని సినిమా మొట్టమొదటి సినిమా నేనే చేసిన అంటే ఆయనకో బాధ చెప్పుకొని ఎందుకని అంతే ఉంటుంది. చేసిండు కదా, చేసినప్పుడు ఇప్పుడు నేను చెయ్యంది అయితే చెప్పట్లేదు కదా అదే మీరు. లవ్ వైరస్ అనే ఒక సినిమా, ఆ. ఆయన వన్ ఆఫ్ ద హీరో ఉమ్, నాని. ఉమ్, దానికి కాచిగూడ కన్నె పిల్ల మస్తుగుందిరో, జబర్దస్తుగుందిరో, ఉమ్, బైకు నీకు ఉంటే ట్రాక్ వెయ్యమందిరో, ట్రయ్యే చెయ్యమందిరో, ఖతర్నాకు గున్న పోరి కాకినాడ సిన్నది, కుకట్పల్లి సెంటర్లా కూసుంటరమ్మన్నది, కూత నేర్చిన పోరి కూల్ డ్రింక్స్ దాగిన, హౌసింగ్ బోర్డు రమ్మని నన్ను అవులగాన్ని చేసిన, శ్రీకాకుళం శీలక దాని అడ్రస్ ఏమి ఎరక, ఎన్నడు నాకు దొరక నిన్ను యాడిక నీవురక, రేవన్ గ్లాసు పెట్టుకొని రంబలాగా ఉంటది, అంబాటాకి సుకాడలైనులుంటనన్నది, మీటరేసిన టోలా పేటలన్నీ తిప్పింది, అమీర్పేట అమర్పేట మలక్పేట బల్కంపేట, మీటరేసిన టోలా పేటలన్నీ తిప్పింది, మ్యాట్ని సినిమా గలవదని ప్యాట్నిల దిగమన్నది, 100 మీది 100 దాని డ్రెస్సు బిల్లు కింద, చందనాలు గట్టించి చలో భయ్యా అన్నది. ఓ లాస్ట్ భయ్య అన్నదా? జిన్సు ఇల్సులోన పిల్ల జామే ఉస్మానియా, జామైన ట్రాఫిక్ లా గజాలలా మెరిసిన, కన్ను కన్ను కలిసిన కిలకిలమని నవ్వెన, తార్నాకాకొచ్చిన కటాట చెప్పిపోయేనా, చెప్పులరిగినా ఉప్పలంతా తిరిగినా, ఉడత పిల్లల పోరి ఉడాయించెను. దీని మీద ఆల్రెడీ యాక్టింగ్ చేశాడు, డాన్స్ చేశాడు, ఉమ్. షూటింగ్ జరిగింది. ఎందుకు ఇప్పుడు ఆయన కూడా అంటే వీళ్ళంతా ఎట్లుంటారంటే అంటే మీ టైం ఇవాళ రేపు టైం బాగలేదు ఒకటి, రెండోది ఏంటంటే ఒక పెద్దోళ్ళు అయిన తర్వాత ఎదుటి వ్యక్తి ఎన్నుకోవాలని మర్చిపోయేటటువంటి సంస్కృతి వచ్చింది. నేను అదే అన్నా కదా, ధర్మం ఒంటి కాలు మీద ఉన్నది కాబట్టి స్వార్థం అనేటటువంటిది ఎక్కువైపోయింది. స్వార్థం అయిపోయి టోటల్గా నేను బాగుండాలా, ఎవడైతే పేరు ఉంటుందో, నీకు బాగా పేరు వస్తే నీ పేరు చెప్తారు, లేకపోతే లేదు. అంతే. ఇగో ఇలాంటి పరిస్థితి మీరంతా దాపురించింది. పేరు అంతే. వచ్చే పాటలు చాలా అద్భుతమైన ఇది కాసర్ల శ్యామ్ రాశాడు. కాసర్ల శ్యామ్ మీరు వినుంటారు ఆల్రెడీ. ఇది పాట అప్పుడు స్టార్టింగ్లే కాసర్ల శ్యామ్ షిరిడి సాయిబాబా పాటలు అందశ్రీ రాసిండు, ఆ పాటలకు చేసిన బాలు గారు వాడిండ్రు, మన నాగురుబాబు మనో గారు వాడిండ్రు నా మ్యూజిక్ డైరెక్షన్లో. నా మ్యూజిక్ డైరెక్షన్లో పాడని ఒక 800 మంది సింగర్లు పాడారు నా మ్యూజిక్ డైరెక్షన్లో. ఒక 600-700 మంది రచయితలు నా సంగీత దర్శకత్వంలో రాసిండ్రు. డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి రాసినటువంటి బాపు నీ జీవితం
భగవద్గీత భాసితం అది హిమగిరిలా సమున్నతం అసురజరిలా నిత్యపునీతం బాపు నీ జీవితం భగవత్ శ్రీనారాయణ రెడ్డి గారి పాటకు సంగీతం చేశారు. అసలు అది చాలా గ్రేట్ అండి. అసలు సిరిసిరి రాసినటువంటి పాటకు భూమి కోసం భుక్తి కోసం సాగే జీవన పోరాటం, భూమి కోసం భుక్తి కోసం సాగే జీవన పోరాటం, ఇది అంతం కాదిది ఆరంభం, ఇది సమైక్య జీవన పోరాటం. ఇదంతా పోయాలి ఏమైంది, జీవితం ఏమైపోయిందంటే మేము ఎప్పుడో పాట చేసినాం. ఏండ్ల కిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలం ఉంటుందో, తెలంగాణ బతుకెంత భారమైందో. ఏండ్ల కిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలం ఉంటుందో, తెలంగాణ బతుకెంత భారమైందో. రాజుల కాలాన నైజాము పాలన బతుకంత రంపపు కోత, అయ్యో రజకారు గుండాల చేత. పటేన్లు పటువార్లు పల్లె గుప్పెటబట్టి ఎట్టి మనుషుల చేసినారో, మమ్ములను బానిసలుగా చూసినారో. ఏండ్ల కిందటి నుండి వేదనాయి బతుకు ఇంకెంత కాలం ఉంటుందో, తెలంగాణ బతుకెంత భారమైందో. చదువు పక్కన పెట్టి సత్తువడ్డా బతుకు ఎల్లలోకము చాటిన్రో, విద్యార్థి వీరులై ఎగిసిన్రో. ఉద్యమ పురిటిల్లు చరితల్లో కీర్తిల్లు సాహసాల దారులేగా, తెలంగాణ పొడుగుత పోరుదారేగా, పొడుగుత పోరుదారు. అంటే నా జీవితం అంతా పోరాటం అయిపోయింది. మీరు ఏ పోరాటం కోసం అయితే మీ మ్యూజిక్ డైరెక్టర్ నుండి హీరో అవుదాం అనుకొని మ్యూజిక్ డైరెక్టర్ నుండి ఉద్యమాల్లోకి వచ్చారో, ఆ పోరాటం మీకు ఇంకా కంటిన్యూటీగా కొనసాగుతుంది. పొడుగుత పోరుదారేగా అంటే అలాంటి పోరాటం తీసుకొచ్చిన ఈ దరిద్రులు మేధావులుగా మారినటువంటి దరిద్రులు వీళ్ళను భూస్థాపితం చేయడానికే నేను ఒక కృష్ణావతారంగా పుట్టినట్లు అనిపిస్తా ఉంది నాకు. దృష్ట శిక్షణ శిష్ట అంతే కదా. ఈ దుర్మార్గులు వీళ్ళ అబద్ధాలు మాట్లాడుతూ అబద్ధాల కోరులుగా బతుకుతున్నటువంటి వాళ్ళను ఖచ్చితంగా అంతం చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది. అదేవిధంగా పంచభూతాలకు కూడా వదిలేస్తున్నా. పంచభూతాలకు రోజు వీళ్ళ భరతం పడుతున్నా. మీరెంత సైలెంట్ గా మ్యూజిక్ చేసుకుంటూ హ్యాపీగా ఉండేటటువంటి జీవితాన్ని మొత్తం నాశనాన్ని వైలెన్స్ గా తయారు చేస్తున్నటువంటి దుర్మార్గులు ఇవాళ ఎన్ని పాటలు పాడారండి. ఇంత సాహిత్యం ఎవరికి గుర్తుంటది? గుర్తుంటదా? డిఫరెంట్ వాస్తవం చెప్పాలంటే ఈ కవులు, ఈ దొంగ కవులు వీళ్ళంతా కూడా ఎవడి పాట వాడే వాడుకుంటాడు. నిజంగా ఎవడి పాట వాడే. వీళ్ళందరి పాట నేను పాడుతున్నా. నేను గొప్పన్నా వాళ్ళు గొప్పలు. మీరు గొప్పలు ఆబ్వియస్ గా. అందేశ్రీ పాట సుద్దాల అశోక్ తేజ పాడతాడా? సుద్దాల అశోక్ తేజ పాట అందేశ్రీ పాడతాడా? గోరేటెంకన్న పాట అందేశ్రీ పాడతాడా? అందేశ్రీ పాట గోరేటెంకన్న పాడతాడా? వీళ్ళందరి పాటలు నేను పాడుతున్నా. వీళ్ళందరి పాటలు నేను. అది మీకున్న గొప్ప మనస్సు, అది గొప్ప సంకల్పంతో. దుర్మార్గులు వీళ్ళు, దుర్మార్గులు. గోరేటి వెంకన్న తలుసుకుంటే ఇంకొక 500 మంది కళాకారులకు ఉద్యోగాలు రాకపోతుండేనా? ఎందుకు ఇవాళ ఆ ప్రభుత్వంలో గోరేటెంకన్న ఉన్నాడు, ఈ ప్రభుత్వంలో అందేశ్రీ ఉన్నాడు, జయరాజు ఉన్నాడు, సుద్దాల అశోక్ తేజ ఉన్నాడు. వీళ్ళు తలుచుకుంటే ఒక 500 మంది కళాకారులకు ఉద్యోగాలు వస్తాయి. దుర్మార్గులు అంటే వాళ్ళు వస్తే వీళ్ళ ఉనికి తగ్గిపోతుంది. కాదు వాళ్ళు బిచ్చగాళ్ళ లాగానే ఉండాలి. అంటే ప్రభుత్వాలు ఉంటాయి కదా, బిచ్చగాడు అంటే బిచ్చగాళ్ళ లాగానే ఉండాలి. ఉచితాలు ఇవ్వాలా, వాళ్ళను 2000 రూపాయలు ఇవ్వాలా, తాగబెట్టాలా, పండబెట్టాలా. అట్లా వండబెడితే వాళ్ళు మనకి వింటారు. పైసలు ఉంటే ఆడింటావమ్మా నువ్వు, మీరు మేడం వింటారా? ఎందుకు వినరండి? ఇప్పుడు అంటే వాళ్ళ కాన్సెప్ట్. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనం నీకన్నా నేను గొప్పగా ఉండొద్దు సార్. ఎక్కడికి వెళ్ళినా మనం ఎక్కడ మొదలయ్యాం అనేది మర్చిపోతే నువ్వు ఇంకెక్కడికి వెళ్ళినా నీకు ఆ స్థానం అనేది ఉండదు. ఇవాళ ఉంటదేమో, రేపు 10 మందిని తయారు చేసుకో. ఇవాళ నువ్వు ఒక్కరిని దొక్కితే నీ పైన ఇంకా నిన్ను దొక్కే 10 మందిని ఎప్పుడైతే నువ్వు తయారు చేసుకోవో, 10 మందికి ఎప్పుడైతే నువ్వు సేవ చేయవో, నువ్వు ఈ చరిత్రలో ఉండవు, ఈ భూమి మీదనే ఉండవు. 100 మందికి సాకారం చేసేటటువంటి తత్వం ఉండాలి. ఇలా నందమూరి తారక రామారావు గారు ఆయన తీసుకొచ్చాడు. ఎంతోమంది అసలు బతికారు. ఒక ఇందిరమ్మ ఇప్పటికి నౌ ప్రజెంట్ మీరు చూడండి,
ఏ ఊరుకోయినా ఇందిరమ్మ ఇల్లు ఉంటాయి. ఆమె ఇచ్చినాయి, వీళ్ళు ఇచ్చినాయి కావు. అదే 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాల భూమి పేద ప్రజలకు ఇచ్చి వాళ్ళు ఇప్పటికీ కూడా ప్రజెంట్ కొంతమంది అమ్ముకున్నారు, కొంతమంది రకరకాలుగా అయింది. కానీ ఇప్పటికీ ఆ ఇందిరమ్మ ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇచ్చినటువంటి ఏదైతే భూములు ఉన్నాయో దాంట్లో వ్యవసాయం చేసుకొని బతుకుతున్నారు. చాలా మంది ఉన్నారండి. మేము ఇచ్చి వచ్చినాము 110 ఎకరాలు మన కొత్తగూడెం దగ్గర. అప్పుడు నేను పాట పాడిన ఒక 7-8 ఏళ్ల క్రితం, 6 ఏళ్ల క్రితం 110 ఎకరాలు. అప్పుడు పాట పాడితే వాళ్ళు ఎంత ఆనందపడ్డారు. అడవే అందాల కోట నీకు రామ చిలుకమ్మా, ప్రతి పూల తోట నీ బాట సీతాకోక చిలుకమ్మా, మరి తరతరాల నుండి భూమాత ఒడిలో ఉండి, తరతరాల నుండి భూమాత ఒడిలో ఉండి చెమటోడ్చే నీకు సెంటు భూమెందుకు లేదమ్మా, చెమటోడ్చే నీకు సెంటు భూమెందుకు లేదమ్మా, అడవే అందాల కోట నీకు రామ చిలుకమ్మ, ప్రతి పూల తోట నీ బాట సీతాకోక చిలుకమ్మ. అంటే ప్రజలకు దగ్గరయ్యే అద్భుతమైనటువంటి పాటలు చేసే అదృష్టం నాకు నిజంగా కలిగింది. నిజంగా ఇది చరిత్ర. మీరు మనుషులని దూరం, అంటే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని దూరమైన ప్రజల గుండెల్లో మాత్రం, ప్రజల గుండెల్లో పాట రూపంలో మీరు ఎప్పుడు వాళ్ళ మదిలో మెదులుతూనే ఉంటారు. మీరు 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 వినుంటారు, గుండెలో కలిగిన బాధ కన్నీళ్ళై పారుతుంది అని ఆల్రెడీ పెద్ద ట్రెండింగ్లు ఉన్నది ఈ మధ్య కాలంలో. తర్వాత మీరు ఈ పాట కూడా వినుంటారు, ఏది అందమైన గువ్వవే, ఎంత పెద్ద ట్రెండ్ అది. అవునండి, అందమైన గువ్వవే నువ్వు నానవే, ఎన్ని డాన్సులు, ఒక 360 వీడియోలు ఉంటాయి. పెళ్లిలో కానీ ఏ పెళ్లిలైనా ఆ పాట పెడుతున్నారు. ఇట్లాంటి ఇట్లు ఇచ్చినటువంటి ప్రతి కులానికి నేను పాటలు చేసిన, ప్రతి సంఘానికి చేసిన, ప్రతి సంస్థకు చేసిన. నాకే అదే నా ధైర్యం. అంతే కదండి. ఇప్పుడు నేను ఇప్పటి వరకు వీళ్ళు టై కట్టుకున్న బిచ్చగాళ్ళు వీళ్ళు, నేను ఇప్పటి వరకు ఎవరిని కూడా చేయి జాసి అడగలే, వీళ్ళంతా టై కట్టుకున్న బిచ్చగాళ్ళు వీళ్ళు. వాళ్ళు చూడటానికి ఎట్లా కనిపిస్తారంటే దొరల్లాగా అనిపిస్తారు, కానీ టై కట్టుకున్న బిచ్చగాళ్ళు వాళ్ళు. పులి అన్న ఆకలేస్తేనే అన్నం తింటదేమో కానీ వీళ్ళు హైనాలు కనిపించిన ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఇలా తెలంగాణలో కొనసాగుతాం. ఈ తెలంగాణలో ఇలాంటి దారుణమైన సిచ్యువేషన్లు కొనసాగుతూ బీహార్ తరహాలో రేపు తుపాకులు తెచ్చుకొని ఒకటి చంపుకునేటటువంటి పరిస్థితి కూడా వస్తా ఉంది. అంత దారుణంగా తయారవుతాం. మీరు చూశారు కాబట్టి మీకు అది ఎంత క్వాలిటీగా కనిపిస్తా ఉంది. రాబోయేది ఏమి రాబోతుంది అనేటటువంటిది నాకు కనిపిస్తా ఉంది. ఏం సిచ్యువేషన్ రేపు తెలంగాణలో జరుగుతుందో ఖచ్చితంగా నాకు కనిపిస్తా ఉంది. ఇలాంటి మేకవన్న పులులు రేపు తెలంగాణను టోటల్గా భక్షిస్తారు. టోటల్గా ఇవాళ మేధావులు అని చెప్పి తెలంగాణ ప్రజానికాన్ని మోసం చేస్తున్నటువంటి ఈ మేధావుల మాటలు వినొద్దని చెప్పేసి నేను రేవంత్ రెడ్డి గారికి కూడా మీ టీవీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. చాలా మీరు దాన్ని రేవంత్ రెడ్డి గారు దాన్ని ప్రక్షాళన చేసి చాలా అద్భుతంగా తీర్చిదిద్దకపోతే రేపు బీహార్ తరహాలో తప్పకుండా తెలంగాణ రాష్ట్రం వస్తుంది, ఖచ్చితంగా జరుగుతుంది, ఖచ్చితంగా దాడులు జరుగుతాయి. ఆల్రెడీ మన కలం కూడా జరుగుతుంది, విపరీతమైన దాడులు. నిన్న మల్కాజ్గిరిలో జరిగింది, మొన్న కవితకు మల్లన్నకు మధ్యలో జరిగింది. ఎంత దారుణంగా వీళ్ళు ఆల్రెడీ ప్రజలకు నేర్పడం అంటే ఇప్పుడు మీరు ప్రజలకు వీళ్ళు నేర్పించేది ఇప్పుడు కేటీఆర్ బూతుల పురాణం. అసలు ఒక మంచి పొజిషన్లో ఉండి సభ్య సమాజం ఏం నేర్చుకోవాలి, రేపు భావితరాల వాళ్ళు ఏం నేర్చుకోవాలి, అసలు వీళ్ళు ఈ కేసీఆర్ స్టార్ట్ చేసిండు అవులాగాడు ఆగాడు ఈగాడు అని చెప్పి. అంటే నీకున్న స్టేటస్ కూడా నువ్వు మర్చిపోయి నీ పదజాలం ఎలా ఎటుపోతుంది, నువ్వు ఒక స్థాయిలో ఉండి నువ్వు ఏం నేర్పిస్తున్నావు సమాజానికి, నీ తర్వాత తరాలు ఏం నేర్చుకోవాలని చెప్పేసి దీన్ని అలవరికంగా వాళ్ళు అలవర్చుకొని అదే కొనసాగిస్తున్నాడు కేటీఆర్ కూడా. తరువాత నేనేమని చెప్పానంటే అన్నకు మన రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పానంటే, ఇమీడియట్లీ ఆ దుర్మార్గుడు కేసీఆర్ అనేటోడే చేయలేడు, ఇమీడియట్లీ సినిమా బైఫర్కేషన్ చేయండి. మేము యాక్చువల్లీ నేను తెలంగాణ ఉద్యమంలో ఎందుకు అటాచ్ అయినానంటే, ఒకవేళ తెలంగాణ వస్తే సినిమా ఇండస్ట్రీ బైఫర్కేషన్ అయితే ఖచ్చితంగా మహారాష్ట్రలో హిందీ ఉన్నది, మరాఠీ ఉన్నది. మరాఠీ ఏమో చిన్న సినిమా, హిందీ అనేటువంటి భారీ బడ్జెట్. నేనేమనుకున్నానంటే నిజంగా మనకు తెలంగాణ వచ్చిన తర్వాత ఆయన ఏమన్నాడు, లక్ష నాగన్లతోని రామోజీ ఫిలిం సిటీ దుందామన్నాడు.
దళిత ముఖ్యమంత్రి అన్నాడు. అవన్నీ పక్కకు పెట్టి టోటల్ దళితులు పక్కన కూర్చుంటేనే ఒప్పుకోవట్లేడుగా ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ సీఎం అయిన దగ్గర నుంచి కూడా పక్కన రానివ్వరు కదా. అది ఆ దళిత సీఎం అని దళితులను వాడుకున్నాడు. వాడుకొని ఇలా బైఫర్కేషన్ చేయకుండా అట్లనే వదిలేసి 10 ఏళ్ళు కూడా ఇవాళ బైఫర్కేషన్ కాకపోవడం పట్ల యూట్యూబ్ అనేటటువంటిది ఇలా తెలంగాణలో కళాకారులందరినీ ఒక్క రేంజ్లో ఇట్లా ఎత్తుకున్నది. యూట్యూబ్ అనేది రాకపోతే కళాకారుల పరిస్థితి ఏంది? ఇవాళ అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ చేస్తూ అద్భుతమైనటువంటి కళాకారులు బయటకు వచ్చిందంటే కేవలము యూట్యూబ్ ద్వారా. యూట్యూబ్ లేకపోతే, ఆ ప్లాట్ఫామ్ లేకపోతే అసలు తెలంగాణలో బైఫర్కేషన్ కానందుకు ఇలా ఏ కళాకారుడు కూడా ఇలా అవతారం మొత్తం కంప్లీట్గా నాశనం అయిపోయి ఎటుగాని పరిస్థితి ఉండేటటువంటి అవకాశం ఉంది. ఇలా నాలాంటి కూడా నేను యాక్చువల్లీ నేను భోజ్పూరిలో హీరోగా సినిమా చేద్దామని మొత్తం కథ గీత అంతా రెడీ అయిపోయి ఒక 6-7 పాటలు నేను ఆల్రెడీ యూట్యూబ్లో ఆల్రెడీ ఉంటాయి నా రొమాంటిక్ సాంగ్స్. ఒక 5-6 మంది హీరోయిన్లతో చేశాను. చేసి నేను వెళ్ళిపోయే టైంలో పోదాము ఇక ఇదంతా ఈ లొల్లెందుకు ఈ తెలంగాణ వాళ్ళతోని, ఈ వీళ్ళు పైకి రానియరు మన్ను అయ్యారు. విక్రమ్ గారు ఉన్నారు. విక్రమ్ గారు నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. మేమిద్దరం ఆల్రెడీ రెగ్యులర్ కలుస్తూ తాగేది. ఆయన కూడా బాధపడేది నాలాగానే. హీరో విక్రమ్ ఆయన బాధపడేది. ఏం బాధపడేది అంటే, భయ్యా నన్ను అసలు ఇక్కడ హీరోగా పనికిరాడు అని చెప్పేసి అంటా ఉన్నారు అని బాధపడేది ఆయన. అయితే నా ఫ్రెండ్ యూత్ అనే సినిమా చేశాడు. మీరు కొడితే వస్తుంది యూత్ అనే సినిమా. ఫస్ట్ హీరో ఆయన. ఆల్రెడీ మేము ఇద్దరం కలిసి రాజా డీలక్స్ లో కూడా ఆయన సినిమా చూసాం. ఆయన ఆల్రెడీ తమిళనాడుకి వెళ్ళిపోయాడు. వదిలే ఇక్కడ నన్ను హీరోగా పనికిరాని అంటున్నారు అని చెప్పేసి తమిళనాడులో సక్సెస్ అయిన తర్వాత రాజా డీలక్స్ ఆ యూత్ సినిమా రిలీజ్ చాలా లేటుగా రిలీజ్ అయింది. మేమిద్దరం కలిసి ఆల్రెడీ చూసాం. అప్పుడు మాట్లాడాం. ఆ తర్వాత కాంటాక్ట్ మిస్ అయింది. ఆయన చాలా పెద్ద హీరో అయిపోయాడు. అంటే చెప్తా ఉన్నా మేమేమనుకున్నామంటే, బైఫర్కేషన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మనం చిన్న సినిమాలు చేసుకుంటాం. ఒక 20-25 లక్షల రూపాయలు ప్రభుత్వము ఖచ్చితంగా సబ్సిడీ ఇస్తుంది. ఇంకొక 25 లక్షల రూపాయలకు ప్రొడ్యూసర్ వచ్చేస్తాడు. ఒక 50 లక్షలు చిన్న సినిమా చేసుకుంటే ఒక మరాఠీ సినిమా లాగా బ్రహ్మాండంగా కళాకారులంతా బయటకు వస్తారు అనుకుంటే, వీళ్ళు దుర్మార్గులు టైం పాస్ చేసి హీరోయిన్లను రకరకాల డ్రగ్స్ మన్ను మషడము అన్ని చేసి, నేను వాళ్ళు చేయలేదు. నేను రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నా, దయచేసి రేవంత్ రెడ్డి గారు ఇమీడియట్ బైఫర్కేషన్ చేయమంటే ఆయన కూడా తెలియకుండా ఆల్రెడీ దిల్ రాజును ఆల్రెడీ చైర్మన్గా చేసి, ఇక దిల్ రాజుగా చైర్మన్ చేసిన తర్వాత మళ్ళీ గద్దర్ అవార్డులకు కూడా నేను ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక దాదాసాహెబ్ పాల్కే అవార్డు లాంటి అవార్డులను క్రియేట్ చేయండి దయచేసి అంటే, నంది అవార్డులను తీసేసి దాని ప్లేస్లో ఇది పెడితే, ఆయన అంటే కేసీఆర్ ఏమో పిలిచి చంపిండు, వీళ్ళు ఆల్రెడీ ఎత్తుకొని చంపుతున్నారు. ఏమున్నది అక్కడ ఏమున్నది? దాన్ని తీసుకుపోయి ఒక దొంగ క్యారెక్టర్ చేసినటువంటి హీరోకు ఆల్రెడీ అవార్డు ఇచ్చారు, ఉత్తమ నటుడు అవార్డు. దొంగ క్యారెక్టర్ చేసిండు కదా, అదేది ఎర్రచందనం దొంగ క్యారెక్టర్ చేసిండు. పుష్ప అసలు సినిమా అంటే ఎటువైపు పోతున్నది ఇదంతా కూడా. ఇప్పుడు ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి సినిమాను ఆంధ్ర తెలుగు ప్రజలు చూస్తారు, అక్కడి నుంచి చేసినటువంటి సినిమా ఈ ప్రజలు చూస్తారు. ఈ రెండు కూడా అద్భుతంగా ఉంటాయి. కళాకారులు బయటకు వస్తారనే కాన్సెప్ట్లో మనం చేస్తే, ఈయన చేయవలసింది ఇంకా తప్పుదోవ పడుతున్నాడు. తప్పకుండా అవన్నీ సెట్ చేసుకోవాల్సిందిగా కూడా నేను రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ కూడా చేస్తున్నా. అంటే ఖచ్చితంగా చేయాలండి. సార్, మీరు ఎన్ని వేల పాటలకు మ్యూజిక్ చేశారు, పాటలు పాడారు. అందులో మీకు బాగా హార్ట్ టచ్ అయిన సాంగ్ మా కోసం? అంటే నేను 6000 పాటలు పైచిలుకు, ఒక 800 మంది రచయితలు, ఒక 700 మంది సింగర్లు, నా మ్యూజిక్ అనేక మంది కోరస్ సింగర్లు, ఎంతోమంది బాలు గారి నుంచి మనో గారి నుంచి అనేక మంది సింగర్లు నా మ్యూజిక్ డైరెక్షన్లో వాడడం నిజంగా నా అదృష్టం వాస్తవానికి. కానీ బాలు గారిది యాక్చువల్లీ నాకు ఒకటి అందశ్రీ గారు రాసినటువంటి పాట ఒకటి పాడితే ఇంకో పాట పాడాడు. అది షిరిడి సాయిబాబా పాట బాలు గారు పాడింది. అది షిరిడి సాయిబాబా పాడతాను బెస్ట్గా, బాలు గారు పాడింది. షిరిడి చూడాలా శ్రీ సాయిని వేడాలా, పల్లకి మోయాలా ప్రభు సేవలు చెయ్యాలా, షిరిడి చూడాలా శ్రీ సాయిని వేడాలా, పల్లకి మోయాలా ప్రభు సేవలు చెయ్యాలా, షిరిడి క్షేత్ర దర్శనలో సిరులు పొంగి పారువేల, షిరిడి చూడాలా శ్రీ సాయిని వేడాలా, పల్లకి మోయాలా
ప్రభు సేవలు చెయ్యాలా. సాయి శరణం ఓ బాబా శరణం, ఆ సాయి శరణం ఓ బాబా శరణం. ఆ కాలమంత కరిగిపోయే కాననైతిని, ఎన్నో కారణాల చేత నిన్ను చేరనైతిని. వాయుదాలు వేసి వేసి దూరమైతిని, లోకాశలన్నీ పెంచుకొని మోసపోతిని. చేరదీయమంటూ ఆ చేరదీయమంటూ నీ చెంత చేరి వేడితి, అలసిన నా జీవితాన్ని ఆదరించి బ్రోవుమా. షిరిడి చూడాలా, శ్రీ సాయిని వేడాలా, పల్లకి మోయాలా, ప్రభు సేవలు చెయ్యాలా. షిరిడి చూడాలా, శ్రీ సాయిని వేడాలా, పల్లకి మోయాలా, ప్రభు సేవలు చెయ్యాలా. సాయి శరణం ఓ బాబా శరణం, ఆ సాయి శరణం ఓ బాబా శరణం. ఆ మట్టి తీసి బొమ్మ చేసి మనుషులంటివి, మీరు లోకమంత ఏలమంటూ మాయమైతివి. నీవు లేక పుడమి పైన గాలి వీచునా, నీకు తెలియకుండా నేలపైన జీవులుండునా. తండ్రి తండ్రి అని తనయుడనై మోకరించితి, మా ప్రార్థన ఆలకించి ఆదరించవా. షిరిడి చూడాలా, శ్రీ సాయిని వేడాలా, పల్లకి మోయాలా, ప్రభు సేవలు చెయ్యాలా. షిరిడి చూడాలా, శ్రీ సాయిని వేడాలా, పల్లకి మోయాలా, ప్రభు సేవలు చెయ్యాలా. సాయి శరణం ఓ బాబా శరణం, ఆ సాయి శరణం ఓ బాబా శరణం. అద్భుతంగా ఉందండి. అది బాలుగారి గొంతులో బాలుగారు ఇంకా అద్భుతంగా మరీ పాడారు, అద్భుతంగా అద్భుతంగా ఉంటుంది. పాడారు. అసలు అంటే ఎన్నో పాటలు, ఎన్ని పాటలని పాడాను అవును, నేను. అవును. నాకు చాలా పాటలు. ఎన్ని పాటలున్నా ఆ, ఎప్పుడు మన తలంపులోకి కొన్ని వస్తుంటాయి. ఆ, బాగా వచ్చిన హార్ట్ టచింగ్ హార్ట్ టచింగ్ అంటే మనకు వాస్తవానికి వాగు పాట కదా, ఆ. అది చాలా అసలు ఎంత మందికి రీచ్ అయిందంటే, అసలు వాగు పాటతోనే నిజంగా ఇంతమంది కనెక్ట్ కావడము, ఇంతమంది నాకు చేయించడం జరిగింది. ఎన్ని పాటలని హార్ట్ టచింగ్, నాకు ఎన్ని పాటలని గుర్తుంటాయి వాస్తవానికి. 6000 పాటల సాహిత్యం గుర్తుండాలంటే అన్ని కూడా అంత గుర్తుండవండి. గొప్ప అందుకే. విషయం అది అవును, అంత ఈజీ అవును, కాదు అది. కాదు. కాకపోతే ఏంటంటే నేను చిన్నప్పుడు మాత్రం నీ కన్నీరు నా కన్నీరు కలిగినోళ్ళకు పన్నీరాయి అనేది బాగా వాడేదన్నమాట. కొంచెం మైండ్ సెట్ అంతా ఉద్యమ నేపథ్యం ఉండే. ఆ ఉద్యమ నేపథ్యం చిన్నప్పటి నుంచి ఉద్యమ నేపథ్యం ఉండే. ఇప్పుడు డివోషనల్ నేపథ్యం అంటే కన్వర్షన్ అయింది ఆల్రెడీ. అంటే ఏతువాద దృక్పథం నుంచి ఆల్రెడీ డివోషనల్ వైపు కన్వర్ట్ అయిపోయింది కంప్లీట్ గా. ఎందుకంటే వాస్తవానికి అదే ఏతువాద దృక్పథం ఉండి ఉంటే ఈ పాటికి నన్ను ఎత్తి పగిలి చచ్చిపోయేవాడిని. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి కుట్రలు కుతంత్రాలకు తట్టుకోలేక షుగర్లు బీపీలు అన్నీ వచ్చేది. ఇలా నాకు ఏమీ రాలేదంటే డివోషనల్గా నేను ఒక ఆధ్యాత్మిక ఆలోచనతో ఉన్న, ఒక సనాతన ధర్మంలో ఉన్న, అదేవిధంగా ఒక గురువును నేను, నాకు ఆల్రెడీ ఒక దత్తాత్రేయ ఉపాసకుని, నేను దత్తాత్రేయ ఉపాసకుని, మాకు శిష్యులు ఉన్నారు. అదేవిధంగా ఎవ్రీ మంత్ మ్యాక్సిమం నేను తిరుపతి పోతాను. ఎవ్రీ మంత్ తిరుపతి పోతే, ఎవ్రీ మంత్ నేను గానగపూర్ పోతా ఆల్మోస్ట్. మరి ఇదంతా డివోషనల్ లైఫ్కు కన్వర్ట్ అయినా కాబట్టే నా మెదడు పగలకుంటున్నది. లేకపోతే ఈ దుర్మార్గులు చేసినటువంటి, కళాకారులు చేసినటువంటి దుర్మార్గానికి నా మెదడు ఎప్పుడూ పలిగిపోయేది. ఎందుకంటే అదే కావచ్చు, దేవుడు మిమ్మల్ని చేసుకుంటున్నాడు. పంచభూతాలు రక్షిస్తున్నాయి. పంచభూతాలు వాళ్ళను దహనం చేసేటటువంటి విధమైనటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో ఉన్నది. ఎవరైతే మోసం చేస్తున్నారో, ఎవరైతే అబద్ధాలు చెప్తున్నారో, నిజంగా
నేను ఏదైనా తప్పు చేస్తే మీరు చెప్పుర్రి, నేను కాదన, ఈ తప్పు చేసినావు కాబట్టి నీకు. అరే తప్పే చెయ్యండి మీరు అన్యాయం. ఇవాళ చాలామంది ఏమంటారంటే నన్ను, ఒక జోక్ ఏంటంటే, నువ్వు గా ముఖ్యమంత్రిని తిట్టినావు, ఈ ముఖ్యమంత్రి ఎందుకు తిడతాడు? ఒక ముఖ్యమంత్రిని ఎందుకు తిడతాడు? తప్పు జరుగుతూనే కదా. ఇలా ఈ సోకాళ్ళు రచయితల యొక్కను ఎందుకు తిడుతున్నా నేను? తప్పు జరుగుతూనే తిడుతున్నా. మరి తప్పు జరిగింది మీరు క్యాలిక్యులేషన్ చెయ్యరు, కానీ తిడుతున్నాడు అనేటటువంటిది అబద్ధం చెప్తారు. అంటే తిట్టేదే కనిపిస్తుంది తప్ప నిజంగా అన్యాయం జరిగింది అనేటటువంటిది ఎవరికైనా చెప్తారు? ముఖ్యమంత్రి గారు దయచేసి కేసీఆర్ గారు ఆయన ఎందుకు తిడుతున్నాడు అంటే, మరి అన్యాయం జరిగింది కదా సార్ అని చెప్పాడు. మిమ్మల్ని తిడుతున్నాడు సార్, మిమ్మల్ని బాగా తిడుతున్నాడు సార్. ఇదే గోరెటెంకన్ ఏం చెప్పిండట కేసీఆర్ గారికి, సాయి చంద్ చనిపోయిన తర్వాత నన్ను అన్నాడంట, అరే ఒక విష్ణుకిషోర్ అంటోడే ఆ గొంతు సాయి చంద్ తర్వాత ఆ స్టామినా ఉన్నటువంటి వాడు వీడు ఒక్కడే, వాడిని వీళ్ళు బీజేపీలో ఉన్నాడు సార్ అన్నాడు. బీజేపీలో ఉన్నానంట నేను. అంటే అబద్ధం చెప్పి బతకడం నేర్చిండ్రు వీళ్ళంతా. అబద్ధం చెప్పి ఆయన కనుక్కోవచ్చు కదా మరి నీకు ఎవరి ద్వారానో. అంటే వాళ్ళు ఎట్లుంటారంటే, విషయం ఎట్లుంటదంటే కనుక్కునేంత స్థాయిలో వాళ్ళు ఉండరు. నేను ఎంత చిన్న తుంపురు, నేను వాస్తవానికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఏం చేస్తాడంటే, సరే ఆయన వదిలేయి అంటారు. జనరల్గా మనం చెప్పింది వింటారు కదా, జనరల్గా ఆయన వదిలే, ఇంకా వేరే ఎవరు ఉన్నారో చూద్దామంటారు. ఆ స్థాయిలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి ఏం తెలుస్తుంది? వీళ్ళంతా దొంగలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి తెలియదు. ఆయన ఏం చేస్తాడు, డైరెక్ట్గా ఒక సంతకం పెడతాడు. అంటే దొంగలకు దొంగలు, గజ దొంగలు రేవంత్ రెడ్డి గారిని తప్పుదోవ పట్టిస్తున్నారు. దొంగలకు దొంగలు, గజ దొంగలు రేవంత్ రెడ్డి గారిని తప్పుదోవ పట్టించి ఇలా కొంతమంది కళాకారులకు అన్యాయం చేస్తున్నారు. నిజమైనటువంటి కళాకారులకు అన్యాయం చేస్తున్నారు. ఆ దొంగలను పాతాళంలోకి 300 అడుగుల లోపలికి తీసుకుపోతా దొంగల్ని, వాళ్ళ పాటల్ని. గల్లీసిన్నది గరీబోళ్ళ కథ పెద్దది అని చెప్పే, అదే గరీబోళ్ళ కథ అధ్వాన్నంగా ఉంటే ఈయన చూసుకుంటా సప్పట్లు కొట్టుకుంటా ఎంజాయ్ చేయబట్టి. గోరెటి వెంకన్న ఆయన రాసిండు కదా. ఇప్పుడు గల్లీసిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, బాగానే రాసినావు, బాగానే ఉన్నది. ఆ గరీబోళ్ళ కోసం నువ్వు పాట పాడుతున్నదా? అదే గరీబు కళాకారుల కోసము నువ్వు ఏ రోజైనా చెప్పినవా? చెప్పాలి. పాట రాస్తావు, ప్రజలకు మోసం చేస్తావు, నిజమైనటువంటి పేదోళ్లకు అన్యాయం చేస్తావు. పాట ఆయన కోసం కదా, ఆయన కోసం, ఆయన స్వార్థం కోసం, ఆయన కోసం. అంటే పేద వాళ్ళ కోసం ఏదో చేస్తున్నాడు అని చెప్పేసి అనుకోవడానికి అని చెప్పి ఆయన రాశాడు. అది ఆయనకి అందుకే నేను వాడాను, గోరేటెంకన్నా నువ్వు సల్లంగుండాలే, నువ్వు బంగ్లా కట్టాలే. మీరు వాడారు, నేను ఆయన రాసిందే కదా. అవును. సమరసింహారెడ్డి మీరు సల్లంగుండాలే, మీరు ఉసుకోమంటే ఉరికి మేము బాంబులెయ్యాలి, మీరు సల్లంగా ఉండాలి, నేను చచ్చిపోవాలి అని పాట రాసిండు ఆయన. ఇక నేనేమంటున్నంటే, ఓ గోరేటెంకన్నా నువ్వు సల్లంగా ఉండాలి, ఫామ్ హౌస్లో ఉండాలి, నువ్వు బంగ్లాలు కట్టాలి, నువ్వు కార్లో తిరగాలి, నీ పాటలేమో మేము ఇంటూ చావాలి, మీ పాటలు నువ్వు రాస్తే మేము ఇని సావాలి, మేము పాడి సావాలి. అలాగే ఉంది కదండి. ఇప్పుడు మమ్మల్ని మోసం చెయ్యాలి, నువ్వు పాట రాయాలి. ఇది అంటే ఎంత దారుణం ఇది. ఈ పాట విన్నాడా గోరేటి వెంకన్న? ఏ పాట? ఇప్పుడు మీరు పాడిన పాట. ఇప్పుడే వాడుతున్నా. ఇప్పుడు వింటా చచ్చిపోతాడేమో. ఇప్పుడే వాడుతున్నా. ఒకటి పాడండి మరి, ఇలా మరి బాగుంది కదా, రాసి ఒకసారి వినిపిస్తే. ఆయన రాసింది, నేను రాసింది ఆయనకే చెప్తున్నా. అదే ఆయననేమో నిప్పులు తిరిగే తుపాకి రవ్వలు గుప్పెడ బట్టి నలిపెత్తడట ఆ మునగాడు అందశ్రీ. గుప్పెడ బట్టి నలిపెత్తడట, నెత్తురు జిమ్మే దారుల్లోన విత్తనాలమై మొలికెత్తాం. ఆయన మొలికెత్తినట్లు 1400 పిల్లలు చచ్చిపోయితే వాళ్ళకు అమరవీరుల కుటుంబాలు నీకు గుర్తు రాలేదా అందశ్రీ? కళాకారులు గుర్తు రావట్లేదా నీకు? నీది పాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాట చేయించుకొని నువ్వు బాగుంటే చాలా, అంతే కదా. అంతే కదా. ఇప్పుడు నా స్వార్థం నాకన్నప్పుడు ఇప్పుడు అంత మంచి వాళ్ళే అయితే, ఇప్పుడు చనిపోయిన శ్రీకాంతాచారి వాళ్ళ అమ్మ ఒక్కతే కనిపిస్తుంది, మిగతా వాళ్ళందరూ మరి ఏమైపోయారు అసలు? పిల్లలు వాళ్ళ భవిష్యత్తు ఎంతో బంగారు భవిష్యత్తుని పెట్టుకుని వీళ్ళే అసలు కేసీఆర్
రేవంత్ రెడ్డి వీలుగా చంపింది వాళ్ళే, పాటలు రాసి చంపారు ప్రజలు. ఇది అమరవీరులు కావడానికి కారణం వాళ్ళే, ప్రజలకు తెలియదు, అది తెలియజేయబోతున్నా ప్రజలకు. ఓ ప్రజలారా, ఈ పాటలు రాసి దుర్మార్గులు టోటల్గా మిమ్మల్ని తప్పుదోవ పట్టించిండ్రు, అస్సలు దొంగలు వీళ్ళే. ఎమోషనల్ కి గురైపోయి అంతే కదా, ఆవేశంలో ఏదో పాటలో లీనమైపోయి మేము ఇది చేయాలి అది చేయాలని చెప్పేసి సూసైడ్. అంతే కదా, అంతే, మీరే కదా చంపింది. అవును, ఈ పాయింట్ అసలు ఇప్పటి వరకు ఎవరు అనుకోలేదు. ఎందుకంటే ఉద్యమాలు చేపించారు, ఉద్యమాలు తెలంగాణ కేసీఆర్ మీద ఏడవడము, రేవంత్ రెడ్డి గారి మీద ఏడవడము అవసరం లేదు. ఎందుకంటే ఒక 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 ముఖ్యమంత్రి అంటే రాష్ట్రంలో అనేక డిపార్ట్మెంట్లు ఆధారపడి ఉంటాయి. పొద్దున 4-5 గంటలకు ముఖ్యమంత్రి లేచి రిపోర్ట్ తెప్పించుకొని దాన్ని పొద్దున 5 గంటలకు చూసి ప్లానింగ్ ప్రకారం పోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. నేను పొగడడానికి కాదు అక్కడ విషయం. ఒక రేవంత్ రెడ్డి అనేటటువంటి ఒక ముఖ్యమంత్రి ఎవరుండని డ్యూటీ, అలాంటి పరిస్థితికి మీరు తప్పుదోవ పట్టించేసి అబద్ధాన్ని నిజాన్ని అబద్ధం చెప్పి, నేను దాసరి నారాయణరావు గారిని అడిగిన ఒక మాట, మన గురువు గారు చిన్నలు ఎన్ని నిజాలు చెప్పినా అబద్ధం అంటారు, పెద్దలు ఎన్ని అబద్ధాలు చెప్పినా అది నిజం అంటారు ఎందుకు, ఎన్ని అబద్ధాలు చెప్పినా అది నిజం అంటారు ఎందుకు అంటే, ఎవరు పెద్దలే కదా అన్నాడు. అంటే పెద్దలే కదా. ఇప్పుడు చిన్నలు ఎన్ని నిజాలు చెప్పినా అవి అబద్ధాలు అంటారు, పెద్దలు ఎన్ని అబద్ధాలు చెప్పినా అవి నిజం అంటారు. ఎవరు? పెద్దలే అన్నాడు దాసరి నారాయణ. సింపుల్ గా చెప్పాడు, ఒకటే డైలాగ్, అసలు ఒక్క డైలాగ్ లో అయిపోయింది. అంటే అంత దుర్మార్గులు వీళ్ళంతా, అంత దుర్మార్గులు. ఈ దుర్మార్గులను ఖచ్చితంగా పంచభూతాలను నేను నమ్ముతా. పంచభూతాలు వీళ్ళను ఎట్లా వెంటాడుతుందో భవిష్యత్తులో చూస్తారు. పంచభూతాలు వీళ్ళను పతనం చేస్తుంది గ్యారంటీగా, నా రూపంలోనే చేస్తుంది. చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. అంటే ఇలాంటి అన్యాయం ఇంకా ఎవరికి జరగకూడదు. ఎంత దారుణం ఇది. సరే, ఇప్పుడు మీరు దాసరి గారి గురించి చెప్పారు. దాసరి గారితో మీ ర్యాప్ ఎలా ఉండేది? నాకు ఒకటేసారి కలిశాను నేను, నాకు అసలు అంత లేదు. నారాయణమూర్తి గారితో బాగుంది. వాస్తవానికి నారాయణమూర్తి గారు ఆల్రెడీ ఎన్నోసార్లు, అంటే మేము ఆల్రెడీ రకరకాల అంటే జర్నీ చేసిన సందర్భాలు ఉన్నాయి. నన్ను గౌరవిస్తున్న నారాయణమూర్తి గారు, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి కూడా ఆయనది బంజారే బంజో నారే బంజ అవన్నీ కూడా ఎన్నుకుంటూ వచ్చిన వాళ్ళు. ఆయన దగ్గర కూడా నా క్యారెక్టర్ ఇవ్వని చెప్పేసి పోయినటువంటి వాడిని అప్పట్లో. ఎందుకు దండోర టైంలో, ఓ కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, ఓ పల్లెల్లో అక్షర దీపం వెలగాలి, ప్రతి యువకుడు ఒక తిక్కన్న ఓలే. మంచి పాట అది. అదే ఒకటండి, నారాయణమూర్తి గారు ఎందుకు అప్పుడు నారాయణమూర్తి, ఇప్పుడు నారాయణమూర్తి, ఆయనకి డబ్బు పైన కానీ పదవుల పైన కానీ ఎందుకు వ్యామోహం ఏం లేదా? వాస్తవానికి ఆయన ఎంత గొప్పోడు అంటే తెలియని గొప్పోడు. ఎట్లంటే నారాయణమూర్తి గారు ఆయన సంపాదించిన ప్రతి డబ్బు కాకినాడ రంపచోడవరం ప్రాంతంలో హాస్పిటల్స్ కట్టాడు, బస్ స్టాండ్స్ కట్టాడు. ఎవరికి తెలియదు. ఆయన చెప్తే కూడా అసలు ఒప్పుకోడు వాస్తవానికి. కానీ అస్సలు అద్భుతమైనటువంటి సేవ చేసినటువంటి వ్యక్తి. అలాంటి వాళ్ళు చాలా నూటికో కోటికి ఒకరు ఉంటారని చెప్పినా కదా ఇప్పుడే. సింపుల్ గా ఉంటే ఆయన సాక్రిఫై చేశాడు. చాలా పేద ప్రజల కోసం ఆయన ఆలోచించేటటువంటి ఏముంటదండి. ఇప్పుడు మేడం గింతంత తింటాం, ఏముంటది రోజు గింతంత తింటాం, అంతకన్నా నీకేమున్నది అక్కడ. ఆయన సంపాదించిన ప్రతి పాట, ప్రతి పైసా ఇవాళ హాస్పిటల్స్, పేదవాళ్ళకు స్కూల్స్, తర్వాత ఏమంటారు బస్ స్టాండ్స్, అంటే ఊర్లలో లేనటువంటి బస్ స్టాండ్స్, వాటర్ ట్యాంక్స్, ఇవన్నీ కూడా కట్టినటువంటి చరిత్ర నారాయణమూర్తి గారికి ఉన్నది. అంటే వాళ్ళ పిల్లల కోసం ఏమైనా పెట్టుకున్నారా? వాళ్ళ పిల్లల కోసం అసలు ఆయన ఆల్రెడీ పెళ్లి కాలేదు, ఆయన పిల్లలు కూడా లేరు. ఒకవేళ చుట్టాలు బంధువులు ఉన్నా కానీ ఆయన కాదు, ఆయన కళాకారుడిగా ఒక ఫ్యాషన్ కోసం. నేను కదా ఎట్లా ఒక ఫ్యాషన్గా ఒక కళాకారుడుగా, నేను ఆల్రెడీ యాక్చువల్లీ ఒక డాక్టర్ను, ఆర్ఎంపీ డాక్టర్ను, నేను టీచర్ను, నేను టీచర్గా కూడా చేశాను గవర్నమెంట్ పాఠశాలలో. అవన్నీ వదిలేసుకొని నేను హీరో కావాలని వచ్చేసి ఇలా ఈ తెలంగాణ కళాకారులు, తెలంగాణ సమాజం మీద ఆల్రెడీ దగా పడ్డటువంటి ఒక కళాకారు జీరో అయిపోయింది. జీరో కాలే. నేను ఆల్రెడీ సింహం ఎట్లాంటిదంటే 10 అడుగులు వెనకేసినా 10 అడుగులు ముందు పడుతుంది. ఒకటి. రెండోది ఏంటంటే చిన్న చిన్న దానికోసం ఆశపడది. ముంగటికెళ్ళి ఒక చిన్న పిట్ట పోతే ఆశపడేది పులి, ఏ బ్రహ్మాస్త్రం వెయ్యదు. చాలా పెద్ద దాని కోసం చూస్తుంది. కాబట్టి నేను అట్లా ఉన్నా, నేను ఇంత ఆరోగ్యంగా, ఇంత యాక్టివ్గా, ఇంత నా గొంతు కూడా ఇప్పటికి కూడా ఇంత కూడా
పోలే, నాకు ప్రాక్టీస్ లేకున్నా ఇంకా గొంతు కూడా అంత స్టాండర్డ్గా స్టామినాగా అది ఉంది. ఇంకా గాడ్ గిఫ్ట్ మీకు అది అంతే. కానీ ఎంత తొక్కాలని ప్రయత్నం చేస్తున్నారో అంత నేను లేస్తానే ఉంటాను. అంతే కదండి. నేను క్రియేటర్, ఎంత ఫోర్స్ గా కిందికి కొడితే అంత ఫాస్ట్ గా పైకి లేస్తాను. నేను బిగ్ షాట్ అన్న ఒక క్రియేటర్, నేను క్రియేటర్. సంగీతంలో భారతదేశంలో ఎవడు చేయనటువంటి వెరైటీస్ పాటలు చేసినండి. డివోషనల్ చేసిన, ఫోక్స్ చేసిన, రెవల్యూషన్ చేసిన, ఉద్యమ నేపథ్యం చేసిన, తెలంగాణ ఉద్యమం చేసిన, నా అంత వెరైటీ ఎవడు చేయలేదు. చాలామంది చేసేటటువంటి వాళ్ళు ఒక ట్రాక్ మీద 100 పాటలు చేస్తారు, కానీ నేను ఏ రోజు కూడా ఒక ట్రాక్ మీద ఇంకొక పాట చేయలేదు. సార్ మా కోసం ఆ వాగు పాట ఒక్కసారి, అంటే ప్రేక్షకుల తప్పకుండా పాడతాను. నవ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు కూడా దేవేందర్ గౌడ్ది పాట చేశాను, అద్భుతమైన పాట. తర్వాత పిఆర్పి కూడా నేను ఫోక్ ఆర్ట్స్ అంతా చూసిన. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారిని పరిచయం చేసి నాకు, పవన్ కళ్యాణ్ గారు నాకు ఆల్రెడీ కల్చర్కి సంబంధించినటువంటి బాధ్యతలు అప్పచెప్పాడు. 3 నెలలు జర్నీ చేసిన ఆయనతో. చాలా మంచోడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్పడు అంటే అంత గొప్పడు వాస్తవానికి. ఆయన చేయనిత్తలేడు చంద్రబాబు నాయుడు గారు వాస్తవానికి. ఆయన ఇప్పటికైనా ఆయన చేసే సేవలు చెయ్యాలనేటటువంటి తపన ఉన్నది, కానీ లేదు. 10 సంవత్సరాలు భరించి పాపం ఆయన అద్భుతంగా నవ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు, నవ తెలంగాణ ఇది ప్రజా తెలంగాణ, స్వరాష్ట్రమే ధ్యేయంగా సాగెను సమరాన, ఇది మోసపడ్డ గోస ఎనుక వెలిగిన సూర్యోదయం, ఇది 3.5 కోట్ల జనం గుండె నిండ ప్రభంజనం, జై తెలంగాణ ఇది జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ అని చేశాను. అంటే సాహిత్యం నాకు గుర్తులేదు వాస్తవానికి, కానీ చాలా అద్భుతమైన సాహిత్యం. మ్యూజిక్ డైరెక్టర్గా సాహిత్యం ఎందుకోసం గుర్తుపెట్టుకోమంటే ట్యూన్లు చేయలేము, అదే గుర్తుకొస్తుంది కదా, అదే గుర్తుకొస్తుంది. ట్యూన్ చేయాలంటే, ఒక ట్యూన్ చేయాలంటే ఖచ్చితంగా సాహిత్యం గుర్తుపెట్టుకోకపోతేనే ట్యూన్లు చేయగలం. ఎంతో మంది అద్భుతమైనటువంటి మ్యూజిషియన్లు ఎంతో మంది నా దగ్గరికి వెళ్ళి వాళ్ళు నా దగ్గర వర్క్ చేసినటువంటి చరిత్ర ఉంది. ఇవాళ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి మ్యూజిషియన్లు ఎవరిని అడిగినా అసలు ఆయన అద్భుతంగా పర్ఫెక్ట్గా డబ్బులు ఇచ్చేది, పర్ఫెక్ట్గా. నేను అప్పుడే చెప్పాను సూత్రం, 1000 రూపాయలు ఇస్తే దాంట్లో ఖచ్చితంగా 90 రూపాయలు కానీ 80 రూపాయలు ఖర్చు పెట్టి 10 రూపాయలు తీసుకున్నా. కాబట్టి ఇవాళ ఆర్థికంగా వెనకబడిపోయినా నేను. లేకపోతే నేను వీళ్ళ లెక్క దొంగల లెక్క గినక ఉండుంటే నేను ఇవాళ నా తట కోట్ల రూపాయలు ఉండేది, గిళ్ళకి వినకపోతుంటే. ఇవాళ మరి ఎన్ని రోజులు ఇది జర్నీ జరుగుతుందో నాకు తెలియదు కాబట్టి. కానీ ఏదేమైనప్పటికీ నాకు ఈ అనవసరమైనటువంటి ఈ తెలంగాణ ఉద్యమానికి కనెక్ట్ చేసినటువంటి పాట వాగు ఎండిపాయరు. ఆ వాగు ఎండిపాయరు నేను తప్పకుండా పాడతాను. ఎన్నో పాటలు ఉన్నాయి, ఎన్నో 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 అసలు ఒక్క పాట కాదు. అంత హిట్ అయిన పాటే కానీ అది మీకు బాధాకరం. అసలు ఎన్ని హిట్లు అంటే ముదిగొండ నెత్తుడు స్వరాలు పెద్ద హిట్టు. పోరు దారిలో ఎర్రని నరి ఎర్రని బిడ్డలు మీరు, ముదిగొండ వీరులారా, పోరాట వీరులారా. అసలు ఎంత అద్భుతమైన హిట్టు అది పాట, అద్భుతమైనటువంటి హిట్టు పాట అది. అక్కడ ముదిగొండ నెత్తుడు స్వరాలు ఎంత పేరు ఇచ్చిందో. గద్దర్ అన్నది కూడా అద్భుతమైనటువంటి పాటలు చేసిన నేను. గద్దర్ అన్న పాట మీరు గద్దర్ గలమని కొడితే మీకు వస్తుంది, యూట్యూబ్లో. గుట్ట పక్కన శవమున్నదంటే గుండె నిండా గుబులాయనమ్మ కాకమ్మ ఇంటిలో కావు కావుమంటూ ఓ కొడుకో. అది గుర్తులేదు నాకు, సాహిత్యం గుర్తులేదు వాస్తవానికి. కాబట్టి ఎన్నో అద్భుతాలని సృష్టించిన, కానీ దురదృష్టం ఏంటంటే వీళ్ళంతా నా ఎంటబడి నన్ను కత్తులతో పొడవడమే నాకు చాలా బాధాకరమైనటువంటి విషయం వాస్తవానికి. అది దురదృష్టం. నేను ఇవాళ తెలంగాణలో పుట్టడం నా దురదృష్టం. నేను ఆంధ్ర ప్రాంతంలో పుట్టిన ఇవాళ నేను ఒక అద్భుతమైనటువంటి కళాకారుడిగా ఎదిగిపోయేవాడిని వాస్తవానికి. ఒక సంగీత దర్శకుడు చాలా చాలా మామూలు కాదు. ఇవాళ అంటే ఎక్కడ కూడా జాగ లేకుండా పొడిచినారంటే ఇక ఆలోచించదు. అంటే కనికరం లేదు వాళ్ళకు, దుర్మార్గులు వాళ్ళు వాస్తవానికి. కానీ నాకు ఆ అటువైపు తీసుకుపోయినటువంటి పాట వాగు ఎండి పాయరో పెదవాగు తడి పెగు ఎండి పాయరా, అందాల దుందుబి అలచంద్రవంక జలమెరుపు తీగ తడి పరుపు బండ ఆరుగాలం పారెవాగుల
నీరు చుక్క లేకపోయి వాగు ఎండి పాయరో ఓ పెదవాగు తడి పెగు ఎండి పాయరా గంతులేసిన ఇసుక తీరం గరుకు నేలైపోయినాది దుంకి ఈదిన కయ్యలల్లా కంపసెట్లే మొలిసినాయి గాలి కూగే రెల్లు పొదల జీవులెండిపోయినాయి వాగు ఎండి పాయరో ఓ పెదవాగు తడి పెగు ఎండి పాయరా శిరసింగులు పైకి దోపి వార కొంగుల నడుము చుట్టి సౌడు సున్నం మరుగబెట్టి మైల బట్టలు సలువ చేసే సాకిరేవుల సవ్వడేది పరుపు బండల దరువులేవి వాగు ఎండి పాయరో ఓ పెదవాగు తడి పెగు ఎండి పాయరా అందాల దుందుబి అలచంద్రవంక జలమెరుపు తీగ తడి పరుపు బండ ఆరుగాలం పారె వాగుల నీరు చుక్క లేకపోయి వాగు పెద్ద పాట ఇది చాలా ఒక 13 నిమిషాలు ఉంటుంది. మీరు యూట్యూబ్లో కొడితే వాగు ఎండి పాయరని కొడితే దుర్మార్గులు చాలా మంది పేర్లు కూడా వేయలేదు నాకు సంగీతం అని డిస్క్రిప్షన్లో పేర్లు వేయాలి డిస్క్రిప్షన్లో పేర్లు కూడా వేయనటువంటి దుర్మార్గులు వీళ్ళు అట్లా కొనసాగుతోంది. ఇది కూడా ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా కొత్తగా వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. దయచేసి చెప్తా ఉన్నా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకొక దఫా గినక ఉండాలంటే ఖచ్చితంగా నాలాంటి కళాకారులు ఎంతోమంది ఉన్నారు. ఖచ్చితంగా కళాకారులకు రేవంత్ రెడ్డి గారు తప్పకుండా న్యాయం చేయవలసిందిగా కూడా నేను ప్రత్యేకంగా మరి మీ టీవీ ద్వారా ఖచ్చితంగా, ఎందుకంటే ఈ దుర్మార్గులు కళాకారులు ఆయనకు చెప్పరు, ఈ దుర్మార్గులు కళాకారులు ఆయనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. ఖచ్చితంగా స్పందించి తప్పకుండా కళాకారులకు న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నా. నేను గత ప్రభుత్వంలో కూడా చెప్పిన, నాకు ఇయ్యకుండా ఒక 500 మంది కళాకారులకు ఇస్తే వాళ్ళ దగ్గర 500 రూపాయలు అడుక్కుంటా అని చెప్పిన. అది ఎంత పెద్ద త్యాగం. అలాంటి దుర్మార్గమైనటువంటి కళాకారులు తయారైపోయినారు. ఇవాళ వృత్తి కళాకారులు అనేక మంది ఉన్నారు. వృత్తి కళాకారులకు నిజంగా అన్యాయం జరుగుతున్నది. కనీసం ఉద్యోగం ఇవ్వకుండా ఉపాధి అన్న ఇవ్వమని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. ఎవరికి వీలు అయితే వాళ్ళకు ఇందిరమ్మ ఇళ్ళు శాంక్షన్ చేయమంటున్నా. ఎవరికి ఎట్లా ఉపయోగం ఉంటే వాళ్ళకు 10,000 రూపాయలన్నా ఒక 5,000 రూపాయలన్నా ఖచ్చితంగా కళాకారులకు ఖచ్చితంగా ఇయ్యమని చెప్తున్న. ప్రతి నెలకు ఉద్యోగం ఇవ్వకుండా ఉపాధిని ఇవ్వాలి, ఏదో ఒక రకంగా వాళ్ళకు ఉపాధి కల్పించాలని. అదేవిధంగా తెలంగాణ సినిమా ఇండస్ట్రీని బైఫర్కేషన్ చేయాలని తప్పకుండా దాని మీద దృష్టి సారిస్తే మంచిది. లేకపోతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి పట్టే గతే కాంగ్రెస్ పట్టే విధంగా మాత్రం చేసుకోకూడదు. మరి తప్పకుండా నేనైతే ఒక నానుడి చెప్తా, నేను అద్భుతమైన నానుడి, ఇది చాలామందికి అవసరం కూడా. మీ కళాకారిణిగా అంటే ఒక యాంకర్గా మీరు ఆలోచించవలసిందే కోరుతాను. ఏంటంటే 1000 స్టేజీ ప్రోగ్రాంలు ఈక్వాలిటీ టు ఒక రేడియో ప్రోగ్రామ్. 1000 స్టేజ్ల మీద మనం పర్ఫామ్ చేసింది ఒక రేడియోలో అంత పాపులర్, అవునా కదా? అవునండి. 1000 రేడియో ప్రోగ్రాంలు ఈక్వాలిటీ టు ఒక టీవీ ప్రోగ్రామ్, అవునా కదా? 1000 రేడియో ప్రోగ్రాంలు ఈక్వాలిటీ టు ఒక టీవీ ప్రోగ్రామ్. ఒక టీవీ ప్రోగ్రాంలో ఒక దాంట్లో నువ్వు పర్ఫామ్ ఇస్తే అంత పాపులర్ అవుతుంది. 1000 టీవీ ప్రోగ్రాంలు ఈక్వాలిటీ టు ఒక సినిమా ప్రోగ్రామ్. ఒక సినిమాలో నువ్వు యాక్ట్ చేసినా, పాట పాడినా, మ్యూజిక్ చేసినా అంత పాపులర్ వస్తుంది. కాబట్టి 1000 మంది కళాకారులు ఈక్వాలిటీ టు ఒక విష్ణు కిషోర్, గుర్తుపెట్టుకోమంటారు. ఎందుకంటే 1000 మంది వాళ్ళు ఎన్ని పాటలు 1000 పాటలు రాయని నాతో తట్టుకొని ఇంకా ఛాలెంజ్ చేస్తూ చెప్తున్నా. వాళ్ళను 1000 మందిని పెట్టుకోమను రేవంత్ రెడ్డి గారు. 1000 మందిని పెట్టుకొని వాళ్ళతో పాటలు చేపించేసి ఆటలాడిపించి చేయమను. నేను ఒక్కొని కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి ముందుకోత. మీరు గెలుస్తారా నేను గెలుస్తానో ఛాలెంజ్ చేసి చెప్పి చూపెడుతున్నా. నిజంగా నేను ఉతికినంత కేసీఆర్ గారిని అసలు. అవును, ఒక దాంట్లో ఒక ప్రోగ్రాంలో మీరు చెప్పడం జరిగింది, బిఫోర్ ఎలక్షన్స్ కేసీఆర్ ఓడగొడతానని చెప్పేసి. అదే నేను శపథం చేశారు. అంటే గాలికి నేను పంచభూతాలకు కూడా చెప్తా ఒక్కసారి, మీకు కూడా అవసరం, ప్రజలకు కూడా అవసరం. పంచభూతాల్లో శక్తి ఉంటుంది. ఏం శక్తి అంటే
గాలి, ఉమ్, పంచభూతాల్లో గాలి, ఇది డివోషనల్గా కూడా వాడుకోవచ్చు. నేను పాట పాడిన అయితే డివోషనల్ పాట పాడిన. అవును. పంచభూతాల్లో ఇది చాలా మందికి అవసరం కూడా, ఉమ్, హేతువాదులకు కాదు, ఉమ్, హేతువాదులకు అవసరం లేదు. కానీ నిజమైనటువంటి సనాతన ధర్మంలో ఉండేటటువంటి వాళ్ళకి కావచ్చు, ఉమ్, నిజమైనటువంటి భక్తులకు కావచ్చు అవసరం కూడా. పంచభూతాలకు శక్తి ఉన్నది. ఓకే. ఆ పంచభూతాల్లో గాలికి ఏం శక్తి ఉంటుందంటే పేరు ప్రఖ్యాతుల్ని తీసుకొస్తుంది. ఉమ్, గాలి పేరు ప్రఖ్యాతలు. ప్రఖ్యాతుల్ని తీసుకొస్తుంది. మనం చిన్నప్పుడు మీకు తెలుసో తెలియదు కానీ అరే విష్ణుకిషోర్ హవా నడుస్తుందిరా అంట. ఉమ్, హవాని ఇప్పటికి మనం వాడుకో హవా, గాలి. హవా నడుస్తుంది, ఆ, విష్ణుకిషోర్ హవా నడుస్తుంది అంటే గాలికి ఏ శక్తి ఉంటుందంటే గాలిని మనం క్యాప్చర్ చేసుకున్నప్పుడు ఉమ్, ఆ శక్తి ఖచ్చితంగా ఆ గాలి రూపంలో మనకు పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అది గాలికి ఉండే ధర్మం. ఉమ్, అగ్నిని పూజ చేస్తే ఉమ్, డబ్బు, స్త్రీ అటాచ్ అవుతుంది. ఉమ్, ఏది మనీ, అగ్నిని మనీ పూజ స్త్రీ, చేస్తే మనీ. మనీ, స్త్రీ రెండు కూడా అటాచ్ అవుతుంది. ఉమ్, దాన్ని బ్యాలెన్స్ చేస్తే బతుకుతాడు, లేకపోతే అధోగతి పాలవుతాడు. అదే. విషయ వాంఛల గురించి సదా మననం చేయవానికి వాని యందు అనురాగం అధికమై అది కామముగా మారి కామం వల్ల క్రోధమగు, క్రోధం వల్ల అవివేకము బుద్ధిని కోల్పోయి జ్ఞాపక శక్తి నశించి చివరకు అధోగతి చెందుతాడు. చెందుతున్న వాళ్ళని చూస్తున్నాం. ఎన్టీఆర్కి జరిగింది అది, ఉమ్, పెద్ద ఎన్టీఆర్కి జరిగింది అది. ఒక కోరిక పుట్టింది, ఉమ్, ఆ కోరిక వల్ల అధోగతి పాలైంది. అంతే కదా. అంతే. అది అగ్నికి ఆ శక్తి ఉంటుంది. డబ్బు, స్త్రీ రెండు. ఉమ్, ఆకాశానికి ఒక శక్తి ఉంటుంది. ఈ 84 లక్షల జీవరాశులకు ఉమ్. బుద్ధిని జ్ఞానాన్ని ఇస్తుంది. అది 84 లక్షలు పక్కకు పెట్టినా మనిషికి అయితే బుద్ధి జ్ఞానం ఇస్తుంది. బుద్ధిని జ్ఞానాన్ని ఇచ్చేది ఆకాశం. ఆకాశం. ఒకవేళ ఆకాశం నీకు సహకరించకపోతే ఉమ్, నీకు బుద్ధి జ్ఞానం లేనట్టు. ఉమ్. అంటే బుద్ధి జ్ఞానం లేని వాళ్ళకి ఆకాశం సహకరించదు. ఎగ్జాక్ట్. సహకరించదు. అదే భూమి ఉమ్, మంచి నిద్రను, భోజనాన్ని ఇస్తుంది, ఉమ్. ఆహారాన్ని అంటే పండించడము, మనం పడుకోవడం, దానిపైన రెండు ఇస్తుంది. రెండు. ఒకవేళ నీకు భోజనము, ఉమ్, నిద్ర గినక కరువు అయితే తప్పకుండా నీకు భూమి సహకరించట్లేదు. కాబట్టి భూమిని అందుకే మనం అంటాం కదా, కరాగ్రే వసతే లక్ష్మి, కరమూలే సరస్వతి, కరమధ్యేతు గోవింద, ప్రభాతే కరదర్శనం, సముద్రవాసనే దేవి పర్వతసనం అనేది ఎందుకంటామంటే మొక్కుతే అందుకే కనీసం morning అన్న ఒక లేవగానే ఇక్కడ ఆమెను స్మరించుకొని ఆమె ఎందుకు చూస్తాం? ఆమె కనీసం నాకు మంచి భోజనాన్ని, మంచి నిద్రని ఇవ్వని. అదేవిధంగా నీరు. ఉమ్, నీరు ఎట్లాంటిదంటే మీరు నీటిల్లో ఉండి ఉమ్. వాటర్ తీసుకొని కనుక ఆల్రెడీ మీరు అది చేస్తే సాష్టంగా చేస్తే, మీరు సంకల్పం చేస్తే ఆ వాటర్ ఎటెటు ఉంటే అటు తిప్పుతుంది నీకు. అంటే దేశ విదేశాలను తిప్పుతుంది. దానికి ఆ వాటర్కి ఆ శక్తి ఉంటుంది. కాబట్టి నేను గాలిలో ఈ దుర్మార్గుల కోసము గాలిలో నేను నా సంకల్పాన్ని వదులుతున్నా కాబట్టి ఖచ్చితంగా ఈ దుర్మార్గులకు డెఫినెట్గా శిక్ష పడుతుంది. గాలిలో స్ప్రెడ్ చేస్తున్నా. అంటే నేను మార్నింగ్ నీకు ఫోన్ చేస్తాను అనుకున్నా మేడం, కానీ సట్టుమని మర్చిపోయితే మీరు సాయంత్రం నాకు ఫోన్ చేసిర్రు. నేనేమంటా, అయ్యో మేడం మీరు నాకు ఫోన్ చేసి నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నా, మీరే ఫోన్ చేసిర్రు. అంటే నా సంకల్పాన్ని నేను గాలిలో వదిలినా, నీకు తలిగింది, మీరు నాకు ఫోన్ చేసి. సూపర్ అండి. అసలు చాలా అద్భుతంగా పంచభూతాలలో కూడా అందుకే పవర్ ఉంటుంది. పంచభూతాలలో దేనికి పనిచేస్తుంది ఎవ్వరికి తెలియదు, మహామహా యోగులకు కూడా తెలియదు. చాలా అద్భుతంగా చెప్పారు. ఈ పంచభూతాలలో నేనున్నా, పంచభూతాల్లో వదులుతున్నా. ఆ వదిలేదాన్ని వీళ్ళకు శాపాలుగా తెచ్చుకుంటారా, లేదా నిజాయితీగా నిజమైనటువంటి కళాకారులకు న్యాయం చేస్తారా అనేది కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి, రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి. మీరు ఎంత స్ట్రాంగ్గా చెప్పాక రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్న ఈ వీడియో చూసి అంటే తన చుట్టుపక్కల ఎలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని సవరించుకొని జరుగుతున్న అనార్థాలు, రాబోయే అనార్థాలను ఇక్కడే ఆపేసుకొని అన్ని చేస్తే బాగుంటుందని 100%. ఆయనకే ఇప్పుడు ఆయన మళ్ళీ అధికారంలోకి రావాలంటే తప్పకుండా కొన్ని ఆచరించవలసినటువంటి పద్ధతులు ఆచరించాలి, కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసుకోవాలా. ప్రక్షాళన అనేది అదే కదా. ఒకరు మనల్ని ముంచబోతున్నారు అని తెలిసినప్పుడు కఠిన నిర్ణయమైన వాళ్ళని తీసి పక్కన పొట్టి పెట్టినప్పుడే మనం ఒడ్డుకు 100% ఎవరైనా అది ఎవరికైనా వర్తిస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ వీడియో చూసన్నా రేవంత్ రెడ్డి గారు మార్చుకొని ప్రక్షాళన చేసి నిజమైనటువంటి వాళ్లకు న్యాయం చేస్తారని చెప్పేసి మన టీవీ ద్వారా తెలియజేస్తాం. తప్పకుండా అండి. సో ఎంత వాల్యుబుల్ పాయింట్స్, ఎంత మీ విలువైన సమయాన్ని మాకిచ్చి మీ అమృతమైన
గలంతో మాకు సాంగ్స్ డైరెక్ట్‌గా వినడం అంటే ఎంతసేపు ఆడియోలలో వినడమే సరిపోతుంది. యూట్యూబ్‌లలో వినడమే తప్పితే మిమ్మల్ని స్వయంగా కలిసి మీతో ఇలా మీ ట్రావెలింగ్ అంతా పంచుకోవడము, మీరు అనుభవించిన అనుభవాలు కానీ, మీరు చేసిన ఉద్యమాలలో మీ పాటలైతే ఏంటి, మీకు చేసిన అన్యాయాలైతే ఏంటి, అసలు ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా ఉందండి. మీరు అనుకునేవన్నీ త్వరలో నెరవేరాలని చెప్పేసి మా వీటీవీ తరఫున మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హలో నమస్తే. వీటీవీ ఆల్రెడీ మీ ముందుకు ప్రజల పక్షాన కొట్లాడటానికి వస్తూ ఉంది. ప్రజల పక్షాన ప్రజలకు న్యాయం జరిగే విధంగా అనేక విషయాలను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న వీటీవీకి తప్పకుండా మీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా లైక్ కొట్టండి, అదేవిధంగా షేర్ చేయండి. మరి ఖచ్చితంగా కామెంట్ కూడా మంచి కామెంట్ పెట్టండి దయచేసి. అయితే ఎంత తొందరగా మీరు ఒక లైక్ కొట్టడం పట్ల ఖచ్చితంగా ఒక లైక్ వల్ల ఒక 10 మంది చైతన్యవంతులు అవుతారు, 10 మందికి చేరుతుంది. అదేవిధంగా షేర్ చేయడం పట్ల ఒక 10 మంది చైతన్యవంతులు అవుతారు, 10 మంది వింటారు, 10 మందికి చేరుతుంది. సబ్స్క్రైబ్ చేయడం పట్ల తప్పకుండా మీకు నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా వీటీవీని ఎట్టి పరిస్థితుల్లో మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని నొక్కితే ఖచ్చితంగా మీకు రోజు వచ్చేటటువంటి వార్తలు మీ ముందు ఉంటాయి. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ టు వీటీవీ. మునుముందు ప్రజల పక్షాన కొట్లాడాలని కోరుతూ మీ విష్ణు కిషోర్.